సూపర్ నెంబర్ ఎందుకంటే సార్. సార్ వెయ్యి విడుదల అయితే కదా సార్, మన ఈ 2 వ్యాలెట్ అవును స్టాక్ ఉండాలి కదా సార్. అవును, ఉండాలి సార్, సార్ ఎప్పటికీ ఓకే ఉండాలి సార్. అలాగే. సార్ ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రకాష్ సార్, వెల్కమ్ సార్. సార్ సలీం ప్రకాష్ సార్, సలీం గుడ్ ఈవినింగ్ ప్రకాష్. సార్. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్. అదే మన మార్చెట్టి ఆనంద్ కు డి ఆప్షన్ వస్తుంది సార్. అది నేను ఎందుకంటే సేఫ్ అవును, వాళ్ళ చేసిన సేఫ్ వాళ్ళ షేప్ పాల్లో కూడా అలాగ వస్తుందా సార్? లేదు చేసిన సేఫ్ వాళ్ళనే చేసిన 2 వ్యాలెట్లు. ఓకే ఓకే, నో ప్రాబ్లం సార్. అది అంటే ట్రస్ట్ వాలెట్లు ఇంకా అది క్లియర్ అవ్వలేదు సార్, కొద్దిగా అదే వెయిట్ అదే చేయాలి అంతే. ఓకే ఓకే ఒకవేళ అదే అదే సార్ కూడా అదే కావాలి, సార్ కూడా కావాలంటే సేఫ్ పాల్లోనే మీరు ఒకసారి అవును. చూపించండి సార్కి, సరిపోతుంది. అయితే ఇప్పుడు మనకు ట్రస్ట్ వ్యాలెట్ డౌన్లోడ్ కాకున్నా కానీ అది డిఆప్స్ వస్తుంది. అది ప్రాబ్లం ఉన్నా కానీ అని మన స్టేకింగ్ చేసుకోవచ్చు మార్చెట్ ఆనంద్. అవునవును సార్, రిఫర్ నంబర్ మీద స్టేకింగ్ చేసుకోవచ్చు, దానిలో చేసుకోవచ్చు అనుమానం ఏం చేసుకోవచ్చు, లేదు. నో ప్రాబ్లం. అంటే మనం సేఫ్ పాల్లో కానీ బిట్కెట్ లో కానీ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. మన ట్రస్ట్ వాలెట్ లో కొత్త దానికి అయితే అవ్వట్లేదు. ఇప్పుడు సార్ అవును దాంట్లోంచి మళ్ళీ అదర్ చేసి చేయొచ్చు, అది నో ప్రాబ్లం, అది ఏం కాదు. అవును ఇప్పుడు మన స్టేకింగ్ వ్యాలెట్ స్టేకింగ్ టోకన్స్ ఏదైతే డివైడెడ్ కొత్తగా వ్యాలెట్ వచ్చిన నంబర్ కు ఆయన స్టేకింగ్ చేసుకోవచ్చు టోకన్లు, దానికి చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు. చేసుకోవచ్చు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అది. ఎందుకంటే ఓకే సార్కి ఆల్రెడీ ఓల్డ్ది ఉంది కాబట్టి రివార్డెడ్ లో వచ్చింది 1000 వాళ్ళ యూజర్ ఐడి ద్వారా పంపించి చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చేసుకోవచ్చు, అదే ప్రాబ్లం ఏం లేదు. అది అది ప్రాబ్లం లేదు సార్. కొత్తగా ఓపెన్ చేసిన దానికి చూసుకోవాలంటేనే ప్రాబ్లం అంతే. అవునవును అవును. క్లియర్ అయిపోతుంది సార్. ఈ 10 days లో నాకు తెలిసి 10-15 days సార్ చెప్పారు కదా, క్లియర్ అవును. అయిపోతుంది. అన్న ప్రకాష్ అన్న, నమస్తే అన్న. ఆ, నమస్తే అన్న. చెప్పు. నమస్తే అంటన్నా. నమస్తే. నమస్తే నమస్తే. నమస్తే నమస్తే సార్. ఓకే ఓకే అదే సార్. స్టేకింగ్ చేసుకోవచ్చు, ఎందుకంటే నువ్వు ఇప్పుడు మెయిన్ వ్యాలెట్ అప్పుడు అన్లిమిటెడ్ ఉండే కదా. సార్. ఇప్పుడు కొత్త వ్యాలెట్లకు నువ్వు పాత వ్యాలెట్లకు వెళ్ళి నువ్వు కొత్త వ్యాలెట్ కు స్టేకింగ్ చేసుకోవచ్చు, దానిలో అనుమానం ఏం లేదు. దానికి నో ప్రాబ్లం, దానికి నో ప్రాబ్లం. పాత వ్యాలెట్ నుంచి చేసుకోవచ్చు సార్, నో ప్రాబ్లం. ఓకే సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ప్రకాష్ సార్, థ్యాంక్ యూ. ఓకే ఓకే సార్, ఇంకా వెల్కమ్ సార్. ఇంకా హ్యాండ్ రైజెస్ చాలా మంది చేశారు, అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం. మాట్లాడండి సార్, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రండి, మాట్లాడండి. హలో, నమస్తే సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. సార్ నాకు చిన్న డౌట్స్ ఉన్నాయి సార్, స్క్రీన్ షేర్ చేస్తాను సార్, ఒకసారి చెప్పరా సార్ నాకు? ఓకే సార్, చేయండి సార్, చేయండి. నేను ఫస్ట్ టైం వచ్చాను సార్. నమస్తే సార్, ఆల్ ఆఫ్ యూ. ఓకే సార్, వెల్కమ్ సార్, వెల్కమ్. ఓకే సార్, స్క్రీన్ షేర్ అవుతుంది, వెళ్ళండి. ఇప్పుడు బయటికి వెళ్ళిపోనా సార్? బయటికి వెళ్ళి ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేయండి సార్. ఎస్ సార్, ఎస్ సార్. డైరెక్ట్ మీరు ఓకే ఓకే సార్, కరెక్ట్. నాకు 4 వ్యాలెట్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు 4th వ్యాలెట్ చూపెడుతున్నాను. ఓకే సార్. మీకు ఎందులో డౌట్ ఉందో అందులోకి వెళ్ళండి, కొద్దిగా టోకెన్ ఫార్మింగ్ డేటా ఇవ్వడం. ఇప్పుడు ఇక్కడ రివార్డ్ స్టేటస్ ఉంది కదా సార్, సార్ దాన్ని టచ్ చేస్తున్నాను సార్. ఓకే.
ఇందులో రివార్డ్ డీటెయిల్స్, రెడీమ్ రివార్డు. సార్ మీది నాకు టోకెన్ ఫార్మింగ్ కంప్లీట్ అయిపోయింది సార్ మీది. టోకెన్ ఫార్మ్ కంప్లీట్ అయిందా సార్? సార్ లేదు సార్, లేదు. అంటే మీరు టోకెన్ ఫార్మింగ్ ఎప్పుడు చేశారు సార్? మీరు వ్యాలెట్ ఫార్మింగ్ చూస్తున్నారు మీరు. ఇప్పుడు ఓపెన్ చేసింది వ్యాలెట్ ఫార్మింగ్ 500 తో అయితే వ్యాలెట్ ఫార్మింగ్ అయితే చేశారు మీరు. వ్యాలెట్ ఫార్మింగ్ 500 చేశాను కదా సార్. ఆ, ఇప్పుడు 15th జనవరి 0. ప్లస్ 0.63 USDT ఉంది సార్. ఇది ఇక్కడ యాడ్ కావట్లేదు సార్ నాకు లాస్ట్ సార్ 3-4 months నుంచి. సార్ అక్కడ యాడ్ అవుతుంది సార్. ఇప్పుడు దానికి సపరేట్ మార్చేశారు. ఓకేనా? ఎక్కడ ఉంటుంది సార్ అది? అది మీకు ఇప్పుడు చూడాలంటే మీకు ఆల్రెడీ టోకెన్ ఫార్మింగ్ అనేది అవైలబుల్ లేదు కాబట్టి అక్కడ చూపించట్లేదు. ఓకే, పైన అక్కడ 3 గీతలు ఉన్నాయి చూడండి సార్, ఒకసారి చెక్ చేద్దాం ఒకసారి. పైన పైన ఆ, సార్. ఆ. ఓకే, అందులో ఫార్మింగ్ స్టేటస్ అని ఉంది కదా, దాని టచ్ చేయండి ఒకసారి. ఓకే సార్, ఇందులో వ్యాలెట్ ఫార్మింగ్ అని ఉంది కదా పైన, అది అవును సార్. అది టచ్ చేయండి. దాన్ని టచ్ చేయాలి సార్. వ్యాలెట్ ఫార్మింగ్ అనే దాన్ని టచ్ చేయాలి. టచ్ చేశాను సార్. అంటే మాకు షో అవ్వట్లేదు ఇంకా. ఓకే సార్, వచ్చింది. ఇక్కడ చూసారు సార్, మీకు ఇప్పటికి ఏంటంటే రివార్డెడ్లో వ్యాలెట్ రివార్డెడ్లో 117 అనేవి మీకు అవైలబుల్లో ఉన్నాయి. ఓకేనా? ఓకే సార్. మీకు అక్కడ షో చేయదు సార్. ఇప్పుడు మనకి మార్చేసారు. ఇక్కడ మీకు ఏమి ఇచ్చారు సార్? నోట్ ఏమి ఇచ్చాడు ఒకసారి చదవండి సార్ అది. వ్యాలెట్ ఫార్మింగ్ రివార్డ్ విల్ ఆల్సో ఆ, బి redeemable ఫర్ వేరియస్ యాక్టివిటీస్ ఇన్ ది మెటావర్స్ వరల్డ్ ఇన్ ద ఫ్యూచర్. ఎస్ సార్. అంటే మనకి ఫ్యూచర్ లో దీనికి సపరేట్ అనేది వ్యాలెట్ తీసుకొచ్చి మెటావర్స్ లో యూటిలైజ్ అయ్యేలాగా మనకి ఆప్షన్ అనేది ఇస్తానని చెప్పి దానికి అర్థం సార్. ఓకే ఓకే, సార్, అప్పటి వరకు వెయిట్ చేయాలా సార్ వీటి గురించి? వెయిట్ చేయాలి సార్. ఓకే ఓకే. ఇప్పుడు క్యాజువల్ గా మళ్ళీ ఇప్పుడు 500 USDT చేశాను కదా సార్ వ్యాలెట్ ఫార్మింగ్. ఉమ్. ఇప్పుడు ఇంకా నాకు 300 దాకా ఉన్నాయి. చేసుకుంటే వెళ్ళిపోనా సార్? యాడ్ అయినా యాడ్ కాకపోయినా ఇక్కడైతే యాడ్ అవుతుంటాయా సార్? సార్ చేసుకుంటే వెళ్ళండి సార్. మీకు ఏంటంటే ఇప్పుడు చేసుకుంటాను కదా సార్, మీకు ఇక్కడ ఎప్పుడైతే మీకు వ్యాలెట్ రివార్డెడ్ లో ఎంతైతే అవైలబుల్ ఉన్నా అయ్యే యూటిలైజ్ చేసుకోవడానికి ఉంటుంది మీకు. ఇక్కడ మీకు ఉన్నది మీకు కౌంటింగ్ ఉండదు అనమాట. ఇక్కడ మీకు ఎప్పుడైతే రిలీజ్ అయి ఉంటాయో అయ్యే యూటిలైజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఈ అందుకనే మీరు 117 ఈ 117 అనేది యూటిలైజ్ యూటిలైజ్ చేసుకోవడానికి చేసుకోవడానికి ఆస్కారం. ఛాన్స్ ఉంటుంది. ఓకే ఓకే అందుకనే మీరు ఎప్పటికప్పుడు చేసుకున్నారంటే ఎవ్రీడే మీకు రిలీజ్ అవుతా ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే మనకు ఆప్షన్ వస్తుందో అప్పుడు మీకు ఇక్కడ జమ అయి ఉంటాయి, అప్పుడు మీరు యూటిలైజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఓకే చూడండి మీరు, ఇక్కడ మీకు ఒక చిన్న క్లారిటీ. మీరు ఎప్పుడు 4th May 2024 లో 100తో చేశారు. దానికి ఇప్పటికి ఎంత వచ్చింది సార్? 32 USDT వచ్చింది. ఓకేనా? 23 May చేశారు, 29,650. అలాగా మీకు ఎప్పటికప్పుడు మీకు రిలీజ్ అవుతూ ఉంటాయి కాబట్టి యాడ్ అవుతూ ఉంటాయి. మీరు ఇప్పుడు ఓకే చేస్తారు కాబట్టి ఇప్పటి నుంచి మళ్ళీ అవి ఫ్రెష్ గా స్టార్ట్ అవుతాయి. చేసుకోండి సార్. ఓకే అది పెండింగ్ ఉంచుకుంటే మీకు లాస్. మళ్ళీ ఏంటంటే ఎప్పుడైతే మళ్ళీ మీరు చేద్దాం అనుకుంటారో అప్పుడు మళ్ళీ మీకు కంటిన్యూ రావాలి. వచ్చిన తర్వాత అప్పుడు ఇందులో యాడ్ అవ్వాలి. ఓకే ఓకే. ఇప్పుడు అక్కడ రెడీమ్ స్టాటస్ యాడ్ అయినా కాకపోయినా ఇక్కడైతే యాడ్ అవుతుంటాయి. ఈ తర్వాత మెటావర్స్ వర్షన్ వచ్చినప్పుడు మనకి రిలీజ్ అయిపోతాయి. అంతేనా సార్? ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, కంపల్సరీ. ఓకే ఎందుకంటే సార్, థ్యాంక్ యూ. 1000 days పడుతుంది సార్ మనకి ఇవన్నీ కంప్లీట్ గా. ఇప్పుడు 100 USDT చేశారంటే అవి మీకు రిలీజ్ అవ్వాలంటే 1000 days పడుతుంది. అందుకని అవునవును. చెప్పేసి ఎప్పటికప్పుడు మీరు ఓకే చేసుకుంటేనే సార్, థ్యాంక్ మనకి యూ. రిలీజ్ అక్కడ ఉంటాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గివింగ్ మోర్ ఇన్ఫర్మేషన్ సార్. ఓకే సార్, ఇంకేమైనా డౌట్ ఉందా సార్? డౌట్ ఏం లేదు సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీకే కదా చాలా మందికి కూడా చాలా ఈ విషయంలో అయితే వ్యాలెట్ ఫార్మింగ్ లో అయితే చాలా మందికి డౌట్స్ ఉన్నాయి కాబట్టి మీ మూలాన అందరికీ కూడా క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఏమన్నా మళ్ళీ ఒకవేళ డౌట్స్ ఉంటే కనుక హ్యాండ్ రైజ్ చేయండి, నో ప్రాబ్లం. ఓకే సార్, తప్పకుండా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు టెలిగ్రామ్ లోకి వెళ్ళి స్క్రీన్ షేర్ అనేది ఆఫ్ చేయండి. ఓకే, స్టాప్ స్క్రీన్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్, గౌరీ శంకర్ సార్, వెల్కమ్ వెల్కమ్. సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, వెల్కమ్.
కొత్తగా వ్యాలెట్ లాగిన్ అవ్వట్లేదు సార్. ఎస్ సార్ కొత్త వ్యాలెట్స్ కి కొద్దిగా ట్రస్ట్ వ్యాలెట్లు అనేది ప్రాబ్లం ఉంది. ఒక 10 days లో ఓకే మనకి క్లియర్ అవుద్ది అని చెప్పేసి అన్నారు కాబట్టి కొద్దిగా వెయిట్ చేయాలి. ఒకవేళ మీరు ఓకే ఏమైనా ఓకే. చేసుకోవాలి, వర్క్ చేసుకోవాలి, హలో. ఒకవేళ మీరు ఏమన్నా కొత్త వ్యాలెట్స్ యూటిలైజ్ చేసుకోవాలంటే మనకి సార్ చెప్పారు కదా సార్ ఆల్రెడీ, సేఫ్ ఓకే. పాల్ అనే దాంట్లో మీరు చేసుకోవచ్చు, యూటిలైజ్ చేసుకోవచ్చు. కొంచెం ప్రాసెస్ ఎక్కువలాగా ఉంది సార్ అది. సేఫ్ పాలా సార్? ఆ, మనకి మొన్న ఆల్రెడీ లైవ్ లో చూపించారు కదా సార్ మనకి. నేను అప్పుడు రాలేదు సార్, కొంచెం బిజీ వల్ల మీటింగ్. సరే సార్, ఆ రోజు మనకి చూపించారు సార్ ప్రాసెస్ అనేది. ఒకసారి మీరు అందులో చేసుకుంటే కనుక ఓపెన్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది సార్. ఒకవేళ మీకు తెలియకపోతే కనుక ఈ 10 days వెయిట్ చేయండి, ఎందుకంటే మళ్ళీ ఇందులో అందులోకి వెళ్ళడం కన్నా మీకు ఒకవేళ ఏమైనా మిస్టేక్ జరిగిందంటే ప్రాబ్లం అవుద్ది కాబట్టి మీరు వెయిట్ చేయండి, ఒక 10 days వెయిట్ చేయండి, నో ప్రాబ్లం. 10 days లో క్లియర్ అయిపోతుంది. సరే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. ఇంకా సార్ ఇందాక నాగప్రసాద్ సార్, ఇందాక మీరు మాట్లాడుతున్నారు. వెల్కమ్ సార్, వెల్కమ్ నాగప్రసాద్ సార్. ఏ నాగప్రసాద్ సార్? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. నిజంగా మీరు స్టార్టింగ్ లోనే ఎనీ టైం ఎప్పుడైనా సరే మీరు పలకరిస్తూ ఉంటారు. వాళ్ళు ఇందాక మీరు మాట్లాడుతున్నారు మాట్లాడితే ఎస్ సార్ అదే అందుకనే మళ్ళీ మాట్లాడలేదు సార్. ఎస్ సార్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ మీకు కూడా. ఎలా చేసుకున్నారు సార్ సెలబ్రేషన్స్? బాగా జరిగినాయా ఫెస్టివల్ సెలబ్రేషన్స్? అందరూ గ్రాండ్ గా చేసుకున్నారు? ఎస్ సార్ బాగానే జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్ చంద్రశేఖర్ సార్, గుడ్ మార్నింగ్. నిన్న మనకి షేర్ సింగ్ సార్ అయితే ఆల్రెడీ 3 వ్యాలెట్స్ షేర్ చేస్తున్నారు, షేర్ చేశారు, ఆల్రెడీ చూపించారు. మరి నిన్న అందరు చూసిన వాళ్ళందరూ మరి మనకి స్క్రీన్ షాట్లు కూడా తీసి పెట్టారు సార్ మనకి, రమేష్ సార్ అందరూ. నిజంగా ఎక్సలెంట్. మార్నింగ్ సార్, కోటింగ్ సార్. 2 minutes జాయిన్ అవుతాను సార్. ఓకే సార్. ఓకే అక్బర్ సలీం సార్, వెల్కమ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ వాయిస్ క్లియర్ ఉంది సార్? వాయిస్ క్లియర్ గానే ఉంది కానీ కొద్దిగా లో వస్తుంది సార్ సౌండ్ వాల్యూమ్ అనేది. అవునా సార్? ఓకే సార్, ఇప్పుడు ఓకే సార్, కరెక్ట్ గా. సార్ అంతకుముందు మనం నవంబర్లో 1000 పీవీసీ మీదతోని సీడ్ ఫండింగ్ చేసిన ఇంకా కూడా షో కాలేదు సార్. ఇంకా రికవర్ అవి అవ్వలేదా సార్? ఇంకా అయ్యి కాలేదు సార్, అది అందుకని ఒకసారి మళ్ళీ గుర్తు చేద్దామని. ఓకే సార్. ఇప్పుడు మనకి ఏమన్నా ఇది ఇప్పుడు వచ్చే అప్డేట్ లో ఏమన్నా క్లియర్ అయ్యి రావచ్చేమో, మరి చూద్దాం. అవును సార్, అప్పుడు నవంబర్ లో కొంతమందికి అది రిఫ్లెక్ట్ అవ్వలేదు కదా సార్ అది. అవును సార్, November 30కి చేసాము. అవును సార్. ఆ రోజు 2-3 కూడా అదే ప్రాబ్లం అయినట్టుంది సార్, చెప్పారు చాలా మంది. చూద్దాం. ఓకే సార్. ఇంకా సార్ మనకి రాజ్ సార్ వచ్చిన తర్వాత ఒకసారి మనం గుర్తు చేద్దాం సార్, మళ్ళీ వస్తారు ఇప్పుడు సార్ వచ్చిన సార్. ఈ 30 వస్తే 2 months అయింది సార్, అందుకని ఒకసారి మళ్ళీ గుర్తు చేద్దామని. అవును సార్. మంచి పని చేశారు సార్, గుర్తు చేసి ఒకసారి. ఎందుకంటే ఒకసారి మనం గుర్తు చేస్తే కనుక సార్ కూడా ఏమన్నా మీటింగ్స్ అదే కొద్దిగా లేటెస్ట్ మీటింగ్స్ జరిగినప్పుడు సార్ ఇది హ్యాండిల్ చేస్తారు అనమాట. అట్లాగే సార్ మేడం సార్, ఇప్పుడు మన ట్రస్ట్ వ్యాలెట్ లో నాకు ఇంకో 2 ట్రస్ట్ వ్యాలెట్లు ఉన్నాయి. అందులో మెయిన్ వ్యాలెట్ ఏమో ఓపెన్ అవుతుంది సార్, మిగతా 2 ఏమో ఓపెన్ అవుతున్నాయి సార్. అవి మెయిన్ వ్యాలెట్ ఓపెన్ అవ్వట్లేదు సార్? అవును సార్, డియాప్స్ అంటుంది, మిగతా 2 మాత్రం అవి ఓపెన్ అవుతున్నాయి. బాగానే వస్తున్నాయి కదా. ఓకే సార్, క్లియర్ అవుతుంది సార్. మరి మెయిన్ వ్యాలెట్ ఎందుకు అవ్వట్లేదు మరి అది అర్థం కాలేదు సార్ నాకు. అంటే కొత్తగా ఇప్పుడు ఎవరైతే స్టేకింగ్ కొత్తగా చేశారో ఆ వ్యాలెట్ లో అయితే డియాప్స్ అని వస్తుంది, మరి మీది ఓల్డ్ వ్యాలెట్ మరి ఓపెన్ అవ్వట్లేదు అంటారు. చూడు అదే సార్, అది ఓల్డ్ వ్యాలెట్.
అదే సెల్ మరి అది వేరే అయితే ఓపెన్ అవుతుంది, అది అయితే అవుతలేదు సార్. ఓకే సార్, నో ప్రాబ్లం. వెయిట్ చేద్దాం సార్. ఒక 10 days లో మనకి క్లియర్ అవ్వచ్చు. సార్ ఆల్రెడీ అంతకు ముందే చెప్పారు ఈ మంత్ లాస్ట్ కల్లా సార్ క్లియర్ అవుతాయని. సార్ ఇప్పుడు రాజేష్ సార్ వస్తే అది స్టేకింగ్ విషయం అయితే గుడ్. మాట్లాడింది సార్. కంపల్సరీ సార్, కంపల్సరీ ఒకసారి గుర్తు చేద్దాం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ గుర్తు చేసినందుకు. ఓకే. గుడ్ మార్నింగ్ సార్, దానిపోయిన శంకర్రావు సార్. గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. వెంకటేష్ గారు. సార్ ఏంటి సార్ మొత్తానికి బిజీ బిజీ అయిపోయారు? ఏం లేదు, మా ఊర్లో ఈ సంక్రాంతి సంబరాలు అవును సార్, చేసాం. అవును సార్, అవును. యాక్చువల్ గా మనం చేసుకోవాలని అప్పుడు అనుకున్నాం మనం. అవునవును. కానీ మనకు సిస్టమ్ కొన్ని చిన్న చిన్న అప్డేట్లు రాకపోవటం వల్ల నేను దాన్ని లేదా కంపల్సరీగా అసలు పెట్టాలని ప్లాన్ చేశాను సార్. కంపల్సరీ సార్, ఒక్కసారి మాత్రం కంపల్సరీ మీరు అనుకున్నది కంపల్సరీ. ఎందుకంటే మనకి మంచి అంటే అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు చేసుకుంటేనే బాగుంటదని మీరు ఆలోచించారు. నేను ఆలోచించాను. మా ఊర్లో పెట్టామండి. మా ఊర్లో ఈ ముగ్గుల పోటీలు, ఆడవాళ్ళకి ఈ తాళ్ళు లాగే పోటీలని, చిన్నపిల్లల రన్నింగ్ పోటీలని ఇవన్నీ పెట్టి నిన్నే డిఎస్పీ గారిని వాళ్ళని పిలిచి ప్రైజులు డిస్ట్రిబ్యూషన్ అవి చేద్దాం జరిగింది 200 మందికి. అంటే ఊరు సర్పంచ్ అందరు కలిపి చేసాం అది. దానిలో ఏంటంటే ఊర్లో ఈ ప్రతి ఒక్కరు కూడా ఈ సెటిల్ నాటే కార్యక్రమాలు ఒకటి కూడా ప్రోగ్రామ్ సెట్ చేసాము. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలనే దీన్ని నేను ప్రపోజ్ చేస్తే దానికి ఓ ఫారెస్ట్ ఆఫీసర్ కూడా వచ్చాడు. మొక్కలన్నీ సప్లై చేస్తాడు. ఎందుకంటే పర్యావరణం చాలా ఇంపార్టెంట్ కదా. అవును సార్. వారం నుంచి ఆ పనుల మీద ఉండి నేను సరిగ్గా మీటింగ్ కూడా రాలేదు. అవును సార్, అవును చూస్తాను కదా, మీ వాయిస్ కూడా చాలా ఇప్పుడే మీటింగ్ వచ్చాను. రేపు మాట్లాడతాను. సార్ కూడా రావట్లేదు సార్ ఈ మధ్య. సార్ కూడా బాగా బిజీగా ఉన్నట్టు వచ్చారు, పండగకి వచ్చారు. ఎక్కడ ఉన్నారు? మన ఇంటి దగ్గర. ఓకే 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 సార్ అక్కడ ఉన్నారా? ఓకే, అడిగినట్టు చెప్పండి సార్. సార్ కూడా కంపల్సరీగా నేను రేపు మాట్లాడతాలే సార్. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ సార్. మీకు టైం లేకపోయినా కుదుర్చుకుని మాట్లాడారు. థ్యాంక్ యూ సార్. వేరే బట్టు సార్, వెల్కమ్ సార్. వేరే బట్టు సార్, మీరు హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ వెల్కమ్. సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాము సార్. వేరే బట్టు సార్, మరి మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు సార్. ఇంకా సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాం సార్. మీరు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. బాగున్నాను సార్. సార్ శంకర్రావు గారు మీతో మాట్లాడటానికి నా లైన్ లోకి వచ్చా. సార్ బాగున్నారా అందరూ? బాగున్నాం సార్, అందరం బాగున్నా. చాలా రోజుల తర్వాత ఈ జూమ్ మీటింగ్ మీ వాయిస్. దేనికైనా ప్రతి దానికి ఒక టైం ఉండదంట సార్. అంతేనంటారా? ఓకే. జూమ్ లో మాట్లాడేలా అవుతుందో. అవునవును. అప్పుడు కొండలరావు గారి టైంలో మీరు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అవును సార్. కర్ణాటక వచ్చారు. సంతోషం. ఎప్పుడైనా ఫస్ట్ జూమ్ అలవాటు చేసింది మనమే కదా సార్. ఫస్ట్ జూమ్ మీట్ మనమే చేసింది. పాత రోజులు మళ్ళీ గుర్తు చేశారు సార్. అవును. వెంకటేష్ గారు, వేరే గారు మరి మీకు పరిచయం టోబాజ్ మెంబరు. మేము జూమ్ మీటింగ్ స్టార్ట్ చేసినప్పుడు వేరే గారే బాగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. సరే, ఈ రోజు చాలా సంతోషం మన మీటింగ్ కి వచ్చారు ఈ రోజు. అదే హ్యాపీ సార్, హ్యాపీ. రాజేష్ సార్ గారు లైన్ లోకి వచ్చినట్టున్నారు. వచ్చారు సార్, ఇప్పుడు వచ్చారు సార్. సార్ మీలాంటి వాళ్ళందరూ వస్తూ ఉండాలి సార్. మీలాంటి వాళ్ళందరూ వచ్చి మాట్లాడుతూ ఉంటే అందరికి బూస్టింగ్ కింద ఉంటది. అవునవును.
ఎస్ సార్, ఎస్ సార్. ఎందుకంటే మనం ఏదైనా కానీ మనం మాట్లాడుతూ ఉంటే అందరికీ కొద్దిగా బూస్టింగ్ ఉంటుంది కాబట్టి ఎనీ టైం వస్తూ ఉండండి సార్, వీలున్నప్పుడల్లా వస్తూ ఉండండి సార్ మీరు. తప్పకుండా సార్, తప్పకుండా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా సార్ వెల్కమ్, మన సార్ వచ్చారు. కోట వెంకటేష్ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్, చంద్రశేఖర్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వీర్రాజు సారు, సార్ మీరు సీనియర్స్ అని తెలుస్తుంది, నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు. మీరు ఒక 2 నిమిషాలు మాట్లాడండి సార్. మీరు పీవీసీ మెటల్ మీ జర్నీ ఎలా ఉంది, మీరు ఎలా దాన్ని కొనసాగిస్తున్నారు, మీ అనుభవం ఏంటి, ఇప్పుడు ఉన్న పరిస్థితులకు మీరు ఏం ఆలోచిస్తున్నారు, మీరు మీ యొక్క అభిప్రాయం మా లీడర్స్ అందరికి షేర్ చేసుకుంటే 2 మినిట్స్ బాగుంటుందని నా అభిప్రాయం సార్. వేరే సార్. సార్ సార్ ఫ్రీగా ఉంటే కనుక 2 మినిట్స్ షేర్ చేసుకోండి సార్. మీరు ఇప్పుడు నెక్స్ట్ టైం మాట్లాడదాం సార్, నెక్స్ట్ టైం మాట్లాడదాం. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. చూద్దామని అంటాను స్టార్టింగ్. సార్ ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కొద్దిగా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు గతంలో నేను మన టెలిగ్రామ్ మీటింగ్ బిగినింగ్ లో ఒక 3 నెలలు 6 నెలలు అయినప్పుడు కొంతమంది లీడర్స్ అనేవాళ్ళు, రాజేష్ సార్ గొంతు వింటే నిద్ర పట్టదు, గొంతు వినకపోతే నిద్ర పట్టదు కాదు, ఆ రోజు మీటింగ్ రాకపోతే నాకు పిచ్చెక్కిపోయేది, ఆ సార్ మీటింగ్ లో అటెండ్ అయ్యి ఆ సార్ మాటలు విని నాకు ప్రశాంతంగా నిద్ర వస్తుంది అనేటువంటి లీడర్స్ ఇప్పుడు కనిపించట్లేదు అసలు. యాక్చువల్లీ టాప్ లీడర్లు మొత్తం సైడ్ అయ్యారు సార్. ఈ రోజున మరలా ఒక రూపాంతరం చెందింది అంటే దానికి కారణం మన రాజేష్ గారు అనుకుంటున్నాను. రాజేష్ గారు బాగా చేశారు సర్వీస్. అందరూ వదిలేసినా కూడా ఈ రోజున దాన్ని కొనసాగించే విధానంలో చాలా సపోర్ట్ చేశారు సార్. దానికి ఎవరైనా యాక్సెప్ట్ చేయాలి. నిజంగా మనందరి గురించి సార్ ఇప్పటికి కూడా టైం ఉన్నా లేకపోయినా సరే కంటిన్యూ చేస్తూ ఉంటారు సార్. అది ఎప్పుడైనా సరే ఎంత బిజీగా ఉన్నా సరే సార్కి వీలు కాకపోయినా కానీ ఏం చేస్తారంటే ఎవరో ఒకరికి కంటిన్యూ చేయమని చెప్పేసి చెప్తారు. మన చంద్రశేఖర్ సార్ని కానీ, నన్ను కానీ, ఎంఎస్రావు సార్ని కానీ, లేకపోతే ఎవరో ఒకరికి చెప్తారు సార్. నిజంగా సార్ అంత వర్క్ బిజీలో ఉండి కూడా మన అందరి గురించి కంటిన్యూ చేస్తున్నారు సార్. హైలైట్ సార్, థ్యాంక్ యూ సార్. నిజంగా రాజేష్ సార్ అయితే నిజంగా థ్యాంక్ యూ, మనందరికి కూడా హెల్ప్ఫుల్ గా అయ్యేలాగా చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. చంద్రశేఖర్ సార్ ప్లాట్ఫామ్ రన్ చేస్తున్నారు ఇప్పుడు రాజేష్ సార్ కానీ, ప్లాట్ఫామ్ శంకర్ సార్ కానీ. ఇప్పుడు నేను కానీ మాట్లాడాలన్నా, మాలతి రమేష్ సార్ మాట్లాడాలన్నా, ఎవరైనా మంచి మంచి లీడర్స్ వచ్చి వాళ్ళు అభిప్రాయాలు వ్యక్తపరచాలని ఒక ప్లాట్ఫామ్ అనేది ఉండాలి. ఆ ప్లాట్ఫామ్ ని ఎడతెగకుండా, స్టాప్ లేకుండా అన్స్టాపబుల్ మీటింగ్ ని చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది వాళ్ళు రాజేష్ సార్ కూడా మనలాంటి పౌరుడే, తనకు ఫ్యామిలీ ఉంటుంది, తనకు జాబ్ ఉంటుంది, బిజీ టైమ్స్ ఉంటాయి, తలనొప్పి వచ్చేటువంటి వర్క్స్ ఉంటాయి, హెడేక్ వచ్చేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. అయినా కూడా శంకర్ సార్ కానీ, మళ్ళీ హిందీ మీటింగ్స్ లో ఉన్నటువంటి టాప్ లీడర్స్ కానీ, వాళ్ళు హోస్టింగ్ చేసేటువంటి విధానం కానీ ఒక ఫంటాస్టిక్ ప్లాట్ఫామ్ ఇచ్చి అందులో అందరి యొక్క భావాలు పంచుకునే విధంగా తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. ఇక బిజినెస్ గురించి అంటే సార్ మనం అన్ని విషయాలు మాట్లాడలేని విషయం అంటే ఏది ఉండదు. ఏదైనా అప్డేట్ వస్తే మనం కొత్త విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది, దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ కొంతమంది క్వశ్చన్స్ వస్తుంటే ఇర్రెగ్యులర్ గా వస్తున్నారు. ఇర్రెగ్యులర్ గా వస్తే సార్ మీరు బిజినెస్ లో చాలా మంది చాలా వెనకబడిపోతారు. అప్డేట్ ఉన్నా అప్డేట్ లేకపోయినా మీరు రెగ్యులర్ గా రావాలి. రెగ్యులర్ లో మీరు పీవీసీ మెటల్ జర్నీ ప్లాట్ఫామ్ మీద మీరు కలిసి మాతోటి జర్నీ చేస్తే, ఒక ఫ్యామిలీతో మనం అందరు కలిసికట్టుగా ఉంటే కొన్ని విషయాలు, చాలా విషయాలు మీరు తెలుసో తెలియకుండా మీకు కొన్ని విషయాలు అర్థమవుతూ ఉంటాయి సార్. అప్డేట్ వచ్చినప్పుడు మీటింగ్ రావడం, అప్డేట్ లేకపోతే మీటింగ్ ఏముందిలే వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు అనుకోవడం తప్పు. ఇప్పుడు కూడా అంటే డియాప్స్ పడుతుందనే విషయం కూడా చాలా మంది తెలియట్లా. ఇప్పుడు మీటింగ్ లోకి వచ్చి వ్యాలెట్ పనిచేయలేదు అంటున్నారు. అది కరెక్ట్ కాదు. మీరు పీవీసీ మెటల్ మంచిగా డెవలప్ అవ్వాలన్నా, బిజినెస్ లో మంచి ఇంప్లిమెంట్ డెవలప్మెంట్ చూసుకోవాలన్నా కూడా మీరు రెగ్యులర్ గా పీవీసీ మీటింగ్స్ లో ఎక్కడ మీటింగ్ జరిగినా తెలుగు మీటింగ్స్, ఇది చాలా అదృష్టవంతం మనం అందరూ నిజంగా.
ఈ రోజు ఈ పీవీసీ మెటా టెలిగ్రామ్ మీటింగ్ కువైట్ మీటింగ్ కానీ రిచ్ భారత్ మీటింగ్ కానీ లేకపోతే ఇక్కడున్న ఏ లీడర్ కూడా వాళ్ళ బిజినెస్ డెవలప్ చేసుకునే పరిస్థితిలో ఉండదు మనం. ఇప్పుడు ఎవరు వచ్చేటువంటి అప్డేట్స్ ని క్లియర్ గా చెప్పి ఇట్లా సీడ్ ఫండింగ్ చేసుకోండి, ఇట్లా ఇక్కడ మీకు ఆదాయం ఉంది, ఇట్లా మీరు విత్డ్రాల్స్ బంద్ చేసినా కానీ ఈ విధంగా మీరు పీటీపీ చేసుకోవచ్చు, ఎన్నో విషయాలు ఇక్కడ పంచుకోవడం జరుగుతుంది. లీడర్స్ ద్వారా మీరు బయట వచ్చిన అటెండ్ అయిన లీడర్స్ ద్వారా మీరు చాలా విషయాలు తెలుసుకుంటాం మనం. దీన్ని మనం గొప్పగా యూజ్ చేసుకున్నటువంటి ఫెంటాస్టిక్ ప్లాట్ఫామ్ ఇది. సో నాకు అనిపించింది అప్పుడు ఈ మీటింగ్ గురించి ఆహాహో అన్నటువంటి వాళ్ళు ఈరోజు లేరు. అయినా కూడా కొత్త కొత్త వాళ్ళు వచ్చి మీటింగ్స్ లో అటెండ్ అయ్యి వాళ్ళు చాలా విషయాలు నేర్చుకొని ఆత్రంగా సీడ్ ఫండింగ్ చేసుకుని పీవీసీ మెటా బిజినెస్ ని పెంచుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆ రకంగా తీసుకుంటే మన 2 తెలుగు మీటింగ్స్ లో కొన్ని జీవితాలే మారిపోతున్నాయి. కొన్ని జీవితాలే వాళ్ళ జీవితాల్లోనే గొప్ప మంచి వెలుగు నింపినటువంటి మీటింగ్స్ గా మారుతున్నాయి ఇవి, ఈ 2 తెలుగు మీటింగ్స్. ఫెంటాస్టిక్ సార్, రాజేష్ సార్ అండ్ థ్యాంక్స్ ఆటబొమ్మల శంకర్ సార్. అక్కడ ఈ 2 ప్లాట్ఫామ్ లో వాళ్ళ యొక్క నాలెడ్జ్ ని పంచుతున్న అందరు లీడర్స్ కి మనం ఎప్పుడూ రుణపడే ఉంటాం. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు తెలియదు ఆ యొక్క విలువ. నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ టెలిగ్రామ్ మీటింగ్, వాట్ ఈస్ ద కువైట్ మీటింగ్ పవర్ ఏంటి, రిచ్ భారత్ మీటింగ్ పవర్ ఏంటి. రిచ్ భారత్ లో పక్కా ప్రాక్టికల్స్ ఉంటాయి, థియరీ నాలెడ్జ్ కువైట్ మీటింగ్ లో ఉంటాయి, ప్రాక్టికల్ నాలెడ్జ్ మీకు రిచ్ భారత్ లో దొరుకుతుంది. ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా ఓపికతో సహనంతో అక్కడ నేర్పించడం జరుగుతుంది. ఇక్కడ డౌట్స్ 1 or 2, 3 or 4 డౌట్స్ వస్తాయి. దాన్ని మన కోట వెంకటేష్ సార్ కానీ మన రాజేష్ సార్ కానీ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ట్రస్ట్ వ్యాలెట్ లో కొన్ని ఇబ్బందులు అవి క్లియర్ అవుతాయి సార్, ఓపిక ఉండాలి మనం. బిజినెస్ లోకి వస్తే సార్ పీవీసీ మెటా అనేది ఫెంటాస్టిక్ బిజినెస్, బ్యూటిఫుల్ బిజినెస్ ప్లాట్ఫామ్ అని చెప్పాం. ఈ బిజినెస్ లో ఇన్కమ్ సోర్స్ ఏమేమి ఉన్నాయని కూడా మీకు అందరికీ క్లియర్ గా తెలుసు. జాబ్ మెంటాలిటీ ఉండకూడదు. నేను ఇప్పుడు చెప్పిన విషయాలే చెప్పడం అంటే ఒకసారి మనసు పెట్టి వినండి సార్, మనసు పెట్టి విని ఆలోచించండి. జాబ్ మెంటాలిటీ, బిజినెస్ మెంటాలిటీ అని రెండు అంశాలు ఉన్నాయి. ఈ 2 అంశాలు చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, కానీ కొత్తగా ఆలోచించాలి. మాట్లాడుకున్న అంశాలు, విన్నటువంటి అంశాలని మనం ప్రాక్టికల్ గా దాన్ని చేసినప్పుడు దాంట్లో ఉన్న మజా తెలుస్తుంది. జాబ్ మెంటాలిటీ ఏంది? తెల్లారు 9 గంటలకు డ్యూటీకి వెళ్ళామా, లేకుంటే 10 గంటలకు డ్యూటీకి వెళ్ళామా, సాయంత్రం 5, 6 దిగేసామా, నిలబెడితే జీతం వచ్చిందా, కుటుంబ అవసరాలు తీరిపోయాయా, ఇంతే లైఫ్. దీన్నే టెక్నికల్ గా చెప్పాలంటే కంఫర్ట్ జోన్ అంటాం. జాబ్ మెంటాలిటీ ఉంటే ఎప్పటికీ మనం రిచ్ పీపుల్ కాలేము, ఉన్నతమైన శిఖరాలు అధిరోహించదు. కేవలం ఒక ఉద్యోగాలతో చేసి ఉన్నత శిఖరాలు అధిరోహించడం అసాధ్యం. లగ్జరీ లైఫ్ వస్తుందేమో, నువ్వు కోరుకున్న కారు కొనగలేమో 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత ఈ జాబ్ లో చేస్తుండగా. ఒక 2-3 మంచి ఇల్లు కొనగలుగుతావేమో, ఒక మంచి నీవు కోరుకున్న వెహికల్ కొనగలుగుతావేమో. కానీ నీకు ఫ్రీడమ్, ఎకనామిక్ కండిషన్ గా నీకున్నటువంటి ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయితే నువ్వు జాబ్ లో చేసి దాన్ని చేజిక్కించుకోవడం అనేది అసాధ్యం, 100% అసాధ్యం. ఎవరైనా చూడండి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉన్న ఎంత పెద్ద మల్టీ బిలియనర్ అయినా కానీ అతను చేసింది కేవలం బిజినెస్ మాత్రమే. అతను ఎవరి కిందో పనిచేసి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయ్యి మల్టీ బిలియనర్ సంపాదించుకొని తన యొక్క ఆస్తులను ప్రపంచంలో నెంబర్ 1 దిగ్గజాలుగా నిలబడలే. వాళ్ళు చేసింది బిజినెస్. అది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మనం అందరం. సో ఈ బిజినెస్ అన్నది ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ లో వచ్చినటువంటి కొత్త మనం అందరికి కూడా ఇది కొత్తది, బిజినెస్ చేయడం. బిజినెస్ అంటే భయం ఏమంటే నష్టపోతామేమో అని, నష్టం వచ్చేస్తుందేమో, మునిగిపోతామేమో అని బిజినెస్ చేయం. ఎక్కడో ఒక చోట ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి జాబ్ చేసి ఆ జాబ్లో మేనేజరు లేకుంటే ఆ యొక్క ఎవరో కన్సర్న్ ప్రాజెక్ట్ ఆ జాబ్ యొక్క మేనేజర్ చెప్పినట్టు విని చేసి గొడ్డి చాకరీ చేసి నిలబెడితే చేతులు తీసుకొని బయటకు వచ్చేస్తాం. రొటీన్ లైఫ్ ఉంటుంది, అది రిటైర్మెంట్ ఉంటుంది, చాలా కంజెస్టెడ్ లైఫ్. వెనక్కి రిటైర్డ్ అయిన తర్వాత చూసుకుంటే నువ్వు అనుకున్నది రాజీ పడిపోతావు సార్. ఇక్కడ నీకున్నటువంటి కోరికలు చంపుకొని వచ్చినటువంటి ఆదాయంతో సరిపెట్టుకొని రాజీ పడిపోయి కాంప్రమైజ్ అయిపోయి జీవితాన్ని కొనసాగించేటువంటి స్థితిలోకి వస్తావు. ఒక్కొక్క
ఒకసారి రిటైర్మెంట్ అయిన తర్వాత ఏదైనా ఒక డిసీజ్ మనకు ఆ, ఉన్నాయి కదా, లైఫ్ లాంగ్ డిసీజ్. షుగర్ కానీ తీసుకోండి, లేకుంటే కొన్ని ఉన్నాయి, అవి వెళ్ళవు. ఒకసారి అటాక్ అయితే అవి మనం చనిపోయేదాకా మనం వదిలేలో. అలాంటి డిసీజ్ వచ్చినప్పుడు నువ్వు కొంచెం జాబ్ చేసుకుంటూ కొంచెం కూడబెట్టుకుంటావు. కూడబెట్టుకున్న దాన్ని తిరిగి నువ్వు హాస్పిటల్కి చేసి కట్టుబడాల్సి వస్తుంది. సో నా ఉద్దేశం ఏంటంటే, నేను నా పాయింట్ ఏంటంటే, జాబ్లో నువ్వు అనుకున్నటువంటి స్థితిని నువ్వు చేరుకోలేవు. కొంచెం మెరుగైనటువంటి జీవన విధానం ఉండొచ్చు, కాదని జాబ్ చేసిన వాళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళని చెప్పట్లా. ఒక మెరుగైన జీవన విధానం కొనసాగిస్తావే తప్ప ఫంటాస్టిక్ ఫైనాన్షియల్ గా నువ్వు వెల్ సెటిల్డ్ అన్నది ఉండదు. ఒక బిజినెస్ లోనే అది సాధ్యం. మనం దీన్ని పీవీసీ మెటాకు తీసుకుంటే, బిజినెస్ అంటే సార్ లాస్ ఉంటుంది, ప్రాఫిట్ ఉంటుంది, రిస్క్ ఉంటుంది. లాస్, ప్రాఫిట్, రిస్క్, ఈ రెండు చేయగలగడానికి సమయస్ఫూర్తిగా ఆయా సమయానుకూలంగా సమయాన్ని బట్టి బిజినెస్ లో తెలివిగా వ్యవహరించేవాడు సక్సెస్ అవుతాడు. బిజినెస్ తీసుకుంటే, బిజినెస్ లోకి వస్తే సమయస్ఫూర్తిగా వచ్చినటువంటి రిస్క్ని కానీ, వచ్చినటువంటి నష్టాన్ని కానీ, వచ్చినటువంటి ప్రాఫిట్ని కానీ దాన్ని సమయస్ఫూర్తిగా సమయానుకూలంగా తెలివిగా వ్యవహరించగలవాడు బిజినెస్ లో సక్సెస్ అవుతాడు. బిజినెస్ చేయడానికి వాడికి అన్ని హంగులు, అన్ని క్వాలిటీస్ ఉంటాయి. అలాంటి క్వాలిటీస్ ఉన్నటువంటి పీపులే బిజినెస్ లో సక్సెస్ లో ఉంటారు. వాళ్ళే మన ముందున్నటువంటి మంచి బిలియనర్స్. ఈ బిజినెస్ మ్యాన్స్ ఏం చేస్తారంటే, ఈ జాబ్ మెంటాలిటీ ఉంది చూసారా, ఈ జాబ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళని వాళ్ళ కింద వాడుకుంటారు స్టాఫ్ గా. నిన్ను వాడుకొని వాళ్ళు దిగుతారు. సో ఈ ట్రెండ్ నుంచి బయట రావాలి మనము. ఎన్ని సంవత్సరాలుగా, కొద్ది దశాబ్దాలుగా ఉన్నటువంటి ట్రెండ్ నుంచి మనము బిజినెస్ ట్రెండ్ లోకి వచ్చేసాం. టోటల్ గా జనరేషన్ షిఫ్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు నేను చేస్తున్న జాబ్ చేస్తూ నాకున్నటువంటి బిజినెస్ సోర్స్ ని నేను దాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నా. ప్రామాణికంగా అంటే ఫస్ట్ ప్రయారిటీగా తీసుకున్నా బిజినెస్. నేను తీసుకున్న ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇచ్చానంటే, ప్రజెంట్ నా జాబ్ కన్నా పీవీసీ మెటాలో ఉన్నటువంటి ఆ యొక్క బెనిఫిట్స్, దాని యూజ్ఫుల్ లైఫ్ నాకు తెలుసు కాబట్టి దాన్ని ప్రయారిటీగా ఇచ్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుని డెవలప్ చేసుకుంటున్నా. నా మైండ్ సెట్ కూడా మారిపోతుంది. చేంజ్ రావాలి. బిజినెస్ మెంటాలిటీకి తగ్గటువంటి మైండ్, ఆలోచించేటువంటి మెదడు మనకు రావాలి. మామూలుగా ఇప్పటి వరకు మనకు అలవాటు పడింది ఏంది? జాబ్ చేసుకున్నామా, వచ్చే నెల జీతంతో సంసారాన్ని, కుటుంబాన్ని పోషించుకున్నామా, ఏదన్నా మిగిలితే దాచుకున్నామా, ఇంతే. కానీ బిజినెస్ కంటే భయం వచ్చేస్తుంది. భయం ఉంటుంది బిజినెస్ అంటే. ఆ భయం ఏంటంటే నేను చెప్పాను. రిస్క్ వచ్చినప్పుడు సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి. లాస్ వచ్చినప్పుడు ఆ లాస్ని ఏ విధంగా అధిగమించాలని దాన్ని తెలివిగా వ్యవహరించాలి. ప్రాఫిట్ వచ్చినప్పుడు కూడా తెలివిగా వ్యవహరించాలి. ప్రాఫిట్ వచ్చినప్పుడు కూడా ఆ ప్రాఫిట్ ని ఇంకా ఏ రకంగా దాన్ని డెవలప్ చేసుకోవాలి, ఎక్కడ పెడితే ఆ ప్రాఫిట్ ని మనం దాన్ని ఇన్కమ్ దిశగా మలచగలము, వచ్చినటువంటి ఆదాయాన్ని దాన్ని అక్కడ కూడా తెలివిగా వ్యవహరించగలగాలి. ఇవన్నీ వ్యవహరించగలిగితే బిజినెస్ చేసేటువంటి వాడు 100కి 100 సక్సెస్ అవుతుంది. లాస్ వచ్చినప్పుడు భయపడిపోయి వదిలేసి పారిపోయేవాడు, ఎప్పుడైతే వాడు నోట్ల నుంచి వచ్చే ప్రతి మాట అంటే ఆ బిజినెస్ నేను చేశాను, నేను లాస్ అయిపోయాను అనేదా. ఎందుకంటే లాస్ వచ్చినప్పుడు, రిస్క్ వచ్చినప్పుడు అక్కడ అతను భయపడిపోయి వదిలి పారిపోయాడు. అక్కడతో దాన్ని స్టాప్ చేసేసి కొనసాగించలా, దాన్ని ఎదుర్కోలా, దాన్ని ఏ విధంగా దాన్ని మనం ఫైట్ చేసి దాంట్లో ఉన్నటువంటి విధి విధానాలన్నీ స్టడీ చేసుకుని దాన్ని చక్కబరుచుకోవచ్చు. అది చేయకుండా ఆగిపోయాడు. ఆగిపోయేసి అంతటితో ఆగిపోవడం వల్ల బయట ఆయన ప్రచారం చేసేటువంటి ఆయన యొక్క మాటలు ఎలా ఉంటాయంటే, అరే నేను ఆ బిజినెస్ ఆల్రెడీ చేశాను, అది లాస్ అయిపోయాను, నేను 1,00,000, 2,00,000, 3,00,000 పోగొట్టుకున్నాను, అది చెయ్యొద్దు అంటాడు. పీవీసీ మెటా బిజినెస్ లో మీరు మనం చేసిన తప్పు వల్లనే మనం లాస్ అవుతాం తప్ప
బిజినెస్ లో 100% చెప్తే లాస్ అనే కాన్సెప్ట్ మన పీవీసీ మెటా బిజినెస్ లో లేదు సార్. $1,300 దగ్గర నేను డాలర్ పీవీసీ మెటా కొనుక్కున్నాను, ఈ రోజు నాకు $13 కూడా లేదు అంటున్నారు కొంతమంది. దానికి సరైన సమాధానం ఏంటో తెలుసా సార్? మనకు క్రిప్టో అవగాహన లేదు. వాస్తవం సార్ ఇది. క్రిప్టో పెరుగుతుంది అలాగే అనుకున్నామే తప్ప ఎప్పుడు మనం డౌన్ అవుతుందనే ఆలోచన మనకు లేదు. ఫస్ట్ నెంబర్ 1 పాయింట్ ఇది. ఆ ఆలోచన లేకపోవడం వల్ల పీవీసీ మెటా $1,300 కొన్నటువంటి వాళ్ళు ఈ రోజు 13 పైసలు లేకుంటే $13 వచ్చింది. దానివల్ల ఇది వేస్ట్ సిస్టమ్ అని చాలా మంది బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ఆలోచన విధానం అలా ఉంది. కానీ క్రిప్టో గురించి సరైన నాలెడ్జ్ లేకపోవడం వల్ల మనం ఆ విధంగా ఉన్నాం. ఒకవేళ సరైనగా నాలెడ్జ్ ఆ రోజే మనకు క్రిప్టో గురించి నాలెడ్జ్ ఉంటే, క్రిప్టో గురించి సరైన అవగాహన ముందుగానే మనకు ఉంటే, ఎప్పుడైతే $1 దగ్గర, $3 దగ్గర, $5 దగ్గర పీవీసీ మెటా పెరుగుతున్నప్పుడు ఎక్కడైతే 1,00,000, 2,50,000 పెట్టామో, ఖచ్చితంగా నాలెడ్జ్ ఉంటే $13 దగ్గర మనం ఖచ్చితంగా సెల్ చేసుకుని ఉండేవాళ్ళం. కానీ మనకు తెలియదు, క్రిప్టో నాలెడ్జ్ లేదు. నాలెడ్జ్ ఉన్న వాళ్ళు సెల్ చేసుకున్నారు, ప్రాఫిట్ తీసుకున్నారు, 1000 ప్రాఫిట్ తీసుకున్నారు. మనకు లేదు, అలాగే ఆగిపోయాం. పెరుగుతుంది అనుకున్నాం, కానీ రివర్స్ అయింది, లాస్ అయింది అనుకుంటున్నాం. కానీ ఇక్కడ లాస్ అనే కాన్సెప్ట్ లేదు. మీరు వెయిట్ చేస్తే మీది ఏదైతే సిస్టమ్ ఈ రోజు ఇచ్చిన ఆపర్చునిటీ మీరు యూజ్ చేసుకుంటే, రీఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మీరు ఇష్టపడితే, మీరు గేట్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్ సార్. రేట్ డౌన్ లో ఉంది సిస్టమ్ ఇంటర్ఫరెన్స్, రేట్ డౌన్ అయిందా, మార్కెట్ డౌన్ అయిందా పక్కన పెట్టేస్తే, ఉన్నటువంటి సదవకాశాన్ని రేట్ని మనం సంపూర్ణంగా యూజ్ చేసుకున్నట్లయితే, నువ్వు ఏదైతే $13 దగ్గర నువ్వు కొన్న పీవీసీ మెటా, ఏదైతే 5 పీవీసీ మెటాలు లేకుంటే 60 పీవీసీ మెటాలు 70 పీవీసీ మెటాలు వచ్చాయో, అందుకు 1000 మళ్ళా నువ్వు తిరిగి ప్రాఫిట్ లోకి వచ్చేయచ్చు. సో ఇప్పుడు ఈ క్రిప్టో గురించి మనం నేర్చుకుంటున్నాం. క్లాసులు ఏదైతే విద్యార్థి నేర్చుకుంటాడో ఆ విధంగా మనం నాలెడ్జ్ పెంచుకుంటున్నాం. క్రిప్టోకి సంబంధించి ఏదైనా ఒక బిజినెస్ కానీ ఒక పని చేసేటప్పుడు ఆ పని గురించి సంపూర్ణంగా గతంలో కూడా చెప్పాను, పూర్తి నాలెడ్జ్, సిద్ధత అంటారు, సంసిద్ధత ఉండాలి. ఆ పని గురించి నువ్వు పరిపూర్ణంగా నీ దగ్గర నాలెడ్జ్ ఉంటే 100% దాంట్లో నువ్వు హెచ్చు తగ్గులు వచ్చినా కూడా, తగ్గులు వచ్చినప్పుడు నువ్వు హ్యాండిల్ చేయగలగాలి, హెచ్చు వచ్చినప్పుడు నువ్వు హ్యాండిల్ చేయగలగాలి. స్తబ్దుగా అయిపోయింది 1 సంవత్సర కాలం, ఏం ప్రాఫిట్ లేదన్నప్పుడు కూడా నువ్వు ఆ బిజినెస్ నువ్వు వదలకుండా హ్యాండిల్ చేయగలిగితే అదే నేను చివరికి నిలబెడతా సార్. ఎందుకంటే ఆ బిజినెస్, ఆ పని నీకు చాలా తెలుసు, బాగా తెలుసు, నీకు మంచిగా దాని గురించి లోటుపాట్లన్నీ నీకు తెలుసు కాబట్టి దాన్ని వదలకుండా చేయగలిగితే అదే బిజినెస్ నేను నిలబడుతుంది. జనరల్ గా సాంప్రదాయిక బిజినెస్లు వేరే ఉంటాయి, ఇప్పుడు ఈ ట్రెండ్ లో ఉన్నటువంటి బిజినెస్లు వేరే ఉంటాయి. సాంప్రదాయిక బిజినెస్ అంటే ఒక $1,000 నువ్వు పెట్టుబడితే ఏదైనా ఒక వస్తువు తీసుకొచ్చి షాప్ లో పెడితే ఆ వస్తువును అమ్మేసేటప్పటికి నీకు ప్రాఫిట్ వచ్చేస్తుంది. అది జనరల్ గా ఉన్నటువంటి బిజినెస్ యొక్క విధానం. ఇక్కడ బిజినెస్ లో టైప్స్ ఆఫ్ బిజినెస్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ ఉంటాయి. మనం ఎంచుకున్న బిజినెస్ ఏంటి? ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్, పెట్టుబడి, దీర్ఘకాలిక పెట్టుబడి. దీన్ని బిజినెస్ అంటున్నాం. పీవీసీ మెటా నాట్ ఓన్లీ క్రిప్టో సార్, ఇట్స్ బిజినెస్, ఫ్యాంటాస్టిక్ బిజినెస్ ప్లాన్ ఆల్సో. పీవీసీ మెటా క్రిప్టో కరెన్సీ కాదు, ఇది ఒక నమ్మకమైన, అద్భుతమైన ఒక బిజినెస్ ఆపర్చునిటీ సార్ ఇది మనందరికీ. దీన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోగలిగితే, సరిగ్గా వాడుకోగలిగితే ఈ బిజినెస్ ప్లాన్ ని, మౌనిక మేరం గతంలో చెప్పేవాళ్ళు టీమ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలి, ఎంత టీం చేసుకుంటే ఎంత మీకు ప్రాఫిట్ ఉంటుంది, ఎంత రెఫరల్స్ చేసుకుంటే, ఎంత టోకెన్ ఫార్మింగ్ చేస్తే ఎంత మీకు ప్రాఫిట్ ఉంటుంది, ఎంత టైం పీరియడ్ లో మీకు ప్రాఫిట్ వస్తుంది, టీం లేకపోతే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత టైం పీరియడ్ లో మీరు డబుల్ చేసుకుంటారు, ఎంత టైం పీరియడ్ లో మీరు దాన్ని గెయిన్ వచ్చి ప్రాఫిటబుల్ గా ఉంటారనే విషయం చాలా కూలంకషంగా మేడం గారు చెప్పేవాళ్ళు. ఫెంటాస్టిక్ ప్లాట్ఫామ్, ఇందులో చర్చించలేనటువంటి అంశమే లేదు నాకు తెలుసు. జనరల్ టాపిక్ నుంచి, ఫ్యూచర్ గురించి, టెక్నాలజీ గురించి, మనం చేస్తున్న పీవీసీ మెటా గురించి అన్ని విషయాలు ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. మనం మైండ్ లోకి నిజంగా వింటున్నటువంటి మీటింగ్లు అటెండ్ అయినటువంటి వాళ్ళు నిజంగా రిసీవింగ్ మైండ్ సెట్ తో ఉండి వాళ్ళ మైండ్ లోకి చెప్పినటువంటి విషయాలు, విన్నటువంటి విషయాలు రిసీవ్ చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదన్నదే
మన క్వశ్చన్ మార్క్ అది. వినేస్తున్నాం వెళ్ళిపోతున్నాం, అది తప్పు సార్. అది మామూలుగా జాబ్ లో కానీ బిజినెస్ లో కానీ వేరే వేరే సాంప్రదాయంగా ట్రెడిషనల్ బిజినెస్ లో ప్రజెంట్ కొనసాగేటువంటి జాబ్స్ లో కాంపిటీషన్ ఉంటుంది. కాంపిటీషన్ అంటే ఏంటంటే ఒక ఎంప్లాయీ కన్నా, ఒక జాబ్ లో తీసుకుంటే ఒక ఎంప్లాయీ కన్నా శాలరీ వస్తుంటే అరే నేను అతని కన్నా నేను మంచి శాలరీ తీసుకోవాలని ఇంకాస్త కష్టపడడం, వర్కింగ్ అవర్స్ పెంచుకోవడం, ఓటీ అవర్స్ చేయడం, ఎలాగైనా బాస్ని ఇంప్రెస్ చేసి తన దగ్గర మార్కులు మనం సంపాదించుకొని ఇంక్రిమెంట్స్ తీసుకోవడం, జాబ్ కాంపిటీషన్ మైండ్ సెట్ ఉంటుంది అక్కడ. ట్రెడిషనల్ బిజినెస్ లో తీసుకుంటే కూడా వ్యాపారస్తునికి మధ్య కాంపిటీషన్ ఉంటుంది, భయంకరంగా ఉంటుంది పోటీతత్వం ట్రెడిషనల్ బిజినెస్ లో. కానీ పీవీసీ మెటల్ బిజినెస్ లో దీనికి క్వైట్ ఆపోజిట్. మీరు గమనించారా? డెడ్ ఆపోజిట్ ఉంటుంది దీనికి. ఇక్కడ కాంపిటీషన్ లే, ఇక్కడ కోఆపరేషన్ ఉంది. ఇక్కడ మీరు చూసారా? మీరు మన టీం వర్క్ ఎలా ఉంటే కోఆపరేషన్ చేసుకుంటున్నాం మనం ఒకరికొకరకు. మన భావాలు, మన యొక్క ఎక్స్పీరియన్స్, మన యొక్క బిజినెస్ లో నేను చేసినట్టు విధానం ఏంటి, సీక్రెట్స్ ని ఇక్కడ మనం ఒకరితో ఒకరితో పంచుకొని కోఆపరేటివ్ గా ఉంటున్నాం. ఒకరినొకరు కోఆపరేటివ్ గా ఉంటేనే ఇది సక్సెస్ అవుతుంది. దిస్ ఈజ్ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిజినెస్ వే. ఇది సాధారణంగా బిజినెస్ ఉన్నటువంటి బిజినెస్ కి, పీవీసీ మెటలో మనం చేస్తున్నటువంటి బిజినెస్ కి చాలా వ్యత్యాసం ఉంది. మీకు క్లియర్ గా అర్థమవుతుందని నేను అనుకుంటాను. అక్కడ ఒకరిని బిజినెస్ లో మామూలుగా ఒకరిని ముంచితేనో, ఒకరిని తొక్కితేనో, వానితో పోటీ పడి వానికన్నా మించి లక్షల్లో పెట్టుబడి పెంచి నీ షాప్ ని షో ఆఫ్ చేసి కస్టమర్ని అట్రాక్ట్ చేస్తే గానీ నీకు బిజినెస్ జరగదు. ఇక్కడ నువ్వు ఒకరిని తొక్కాల్సిన అవసరం లేదు, ఒకరిని డెవలప్ చేయాలి, పుష్ చేయాలి, కోఆపరేట్ చేయాలి. తను ఎదిగితే నువ్వు ఎదుగుతావు. నెట్వర్క్. సో ఇక్కడ మనం చేసే పని అదే సార్. పీవీసీ మెటల్లో మనం చేస్తున్నటువంటి బిజినెస్ కోఆపరేటింగ్, ఒకరితో ఒకరు సంఘీభావంతో మెలిగి నాలెడ్జ్ని షేర్ చేసుకొని, బిజినెస్ లో ఉన్న సీక్రెట్స్ ని పంచుకొని, సార్ అలా కాదు సార్, మీరు అలా చేయకూడదు, ఇలా చేసుకోండి, ఇది చేసుకుంటే మీకు ఇది బెస్ట్ బెనిఫిట్ అవుతుంది చెప్తున్నారా లేదా సార్ లీడర్స్? మరి అది చేసుకున్న వాళ్ళు ఈరోజు మంచిగా సీట్ ఫండింగ్ చేసుకున్నారు, మంచిగా టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నారు, మంచి మంచి రివార్డ్స్ వస్తున్నాయి. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ సార్. ఇది మీటింగ్స్ కు వస్తేనే మనకు తెలుస్తాయి ఈ విషయం. ట్రస్ట్ వ్యాలెట్ ఇవాళ కూడా పని చేయలేదు కొంతమంది ఇంకా తెలియట్లే. ఇలా ఉంటే ఎట్లా సార్? ఒక బిజినెస్ అనేది ఎట్లా ఉండాలి సార్? కత్తిలాగా ఉండాలి, బ్రెయిన్ షార్ప్గా ఉండాలి. వచ్చిన సిస్టమ్ ఒక అవకాశం ఇచ్చిందంటే వెంటనే దాన్ని 100% దాన్ని మొత్తం జ్యూస్ పిండేసుకోవాలా. అలాంటి వాడు డెవలప్ అవుతాడా? వారానికి నెలకు ఒకసారి మీటింగ్ లోకి వచ్చి అలా తొంగి చూసి ఒక హాఫ్ అన్ అవర్ ఉండేసి ఏం లేదు అని వెళ్ళిపోవడమా? ఇలాంటి వాళ్ళు డెవలప్ అవుతారా బిజినెస్ లో? డెవలప్ అవుతారు. క్రిప్టోలో, పీవీసీ మెటల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల్ని చాలా తక్కువగా దాన్ని ఆలోచించి, చాలా తక్కువగా అండర్ ఎస్టిమేట్ వేసుకొని స్తబ్దుగా వండుకుని బిజినెస్ లో చేయకుండా హోల్డ్ అయిపోయి బిజినెస్ ని ఎక్కడికక్కడ స్తంభించిపోయి వాళ్ళ వ్యాలెట్ ని, వాళ్ళ ఫ్యూచర్ ని, వాళ్ళ జీవితం, వాళ్ళ ఫ్యూచర్ ని కూడా వాళ్ళు ఆపేసుకున్నారు, ఎదగనీయకుండా. తెలియట్లా వాళ్ళకి. ఇప్పుడు ఎవరైతే ఉన్నటువంటి ఆప్షన్స్ యూజ్ చేసుకున్నారో కమింగ్ ఇయర్స్ లో దే ఆర్ ద గ్రేట్ లీడర్స్. దే ఆర్ ద ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కి, ఫైనాన్షియల్ సెక్యూరిటీకి అన్న పదానికి అర్థం తెలుస్తుంది 2-3 సంవత్సరాల్లో పీవీసీ మెటల్ బిజినెస్ లో కొనసాగేటువంటి వాళ్ళకి, బయట వాళ్ళకి కాదు. చాలా ఉన్నాయి సార్ బిజినెస్ లో, చాలా బిజినెస్లు ఉన్నాయి. అవి చాలా ఎమోషనల్ గా ఉంటాయి, చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి, ప్రాఫిట్ ని చూపించే విధంగా ఉంటాయి. నెల రోజుల్లో నిన్ను లక్షాధికారం చేసేస్తానంటాయి, కొనసాగుతాయి, సంవత్సర కాలం పాటు ఉంటాయి. నేను చాలాసార్లు చెప్పాను, 2 సంవత్సరాలు ఉంటాయి, 3 సంవత్సరాలు ఉంటాయి, 3.5 సంవత్సరం ఉంటాయి, 4వ సంవత్సరం ఉండదు. మెయింటైన్ చేయడం క్రిప్టో అని పేరు ముసుగు వేసుకుని, నేను చెప్పాను గతంలో, ప్రతి విషయం నేను మాట్లాడాను సార్. క్రిప్టో అని ముసుగు వేసుకున్నటువంటి దొంగ క్రిప్టోలు చాలా ఉన్నాయి. అవే చాలా అట్రాక్టివ్ కనిపిస్తాయి, ప్రాఫిట్ ఇస్తాయి.
అట్రాక్ట్ చేస్తాయి, నిన్ను మెస్పరైజ్ చేస్తాయి, ఆకర్షిస్తాయి నిన్ను. టెంప్ట్ అయ్యారంటే మీకు ఫ్యూచర్ ఉండదు. అంటే ఫ్యూచర్ అంటే అది కొనసాగు సార్. మెయింటైన్ చేయడం చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఇది ప్రాజెక్ట్ నడిపించడం అంత ఈజీ కాదు. ఇది ఒక ప్రాజెక్ట్ నడవడం అంటే బిట్ కాయిన్ వెనుక మైనింగ్ జరుగుతుందంటే ఎంత మెషినరీ ఉందనుకుంటున్నారు, ఎంత కంప్యూటరైజ్డ్ దాని ప్రాసెసింగ్ కెపాసిటీ ఎంత అనుకుంటున్నారు, దానికి వచ్చేటట్టు పవర్ బిల్ కోట్లలో ఉంటుంది తెలుసా మనకి. మీకు పీవీసీ మెటా సిస్టమ్ ఈ రోజు ప్రాజెక్ట్ రన్ అవుతుందంటే దానికి ఎంత మిషనరీ వాడుతున్నారు, ఎంత కంప్యూటరైజ్డ్ టెక్నాలజీ వాడుతున్నారు, దానికి ఉన్నటువంటి ప్రాసెసర్, దానికి ఉన్నటువంటి ఎంత ఎక్స్పెన్స్ అనుకుంటున్నారు మీరు. ఒక అప్డేట్ చేయడం అంత ఆషామాషినా, ఒక ఆప్షన్ తీసుకురావడం అంత ఈజీ అనుకుంటున్నారా? క్రిప్టో మార్కెట్ సైకాలజీ, క్రిప్టో వరల్డ్ లో కొత్త కొత్త క్రిప్టో లాంచ్ అయినప్పుడు వాళ్ళు దాన్ని స్టడీ చేసి వీళ్ళకి ఒక టీం ఉంటుంది. ఆ టీం చేసే పని అవి మనం మాటల్లో చెప్పడానికి కూడా సరిపోదు సార్. సిస్టమ్ చేసేటువంటి బ్యాక్ ఎండ్ లో జరుగుతున్న వర్క్ ని యూ కాంట్ ఇమాజిన్. మనం ఇమాజిన్ కూడా చేయలేము, అంత వర్క్ జరుగుతుంది. డిలే అవుతుంది సార్. ఇది ఈ రోజు కోసం 4 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత స్టాప్ అయ్యేటువంటి బిజినెస్ కాదు, స్టాప్ అయ్యేటువంటి ప్రాజెక్ట్ కాదు, ప్లేట్ తిప్పేటువంటి ప్రాజెక్ట్ కాదు. ఇది జనరేషన్స్ కొనసాగుతుంది. ఒక సీడ్ ఫండింగ్ జరిగితే 1000 రోజులు అంటే 1000 రోజులు కొనసాగించేలాగా దాన్ని డిజైన్ చేశారంటే వాళ్ళ ధైర్యం ఏంటి? ఎన్ని లక్షల పీవీసీ మెటాలు ఈ రోజు సీడీ ఫండింగ్ లో ఉన్నాయి. వాళ్ళకందరికీ ఒక్కసారిగా వాళ్ళు పెట్టలే కదా. ఒక్కొక్క డేట్ లో ఒక్కొక్క 1000 పీవీసీ మెటా పెడితే ఆ రోజు నుంచి 1000 డేస్ కొనసాగాల. సిస్టమ్ రన్ అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దశాబ్దాలు, ఒకసారి ఊహించాలి. ఇవన్నీ ఆలోచించాలి సార్. ఆలోచించాలంటే దాన్ని మీరు చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ రోజు పీవీసీ మెటా ఈ 2 లక్షలే తీసుకోండి చాలు. 2 లక్షల మంది ఒక్కొక్కరు ఒక్కొక్క డేట్ లో ఒక్కొక్క క్వాంటిటీస్ ఆఫ్ పీవీసీ మెటా సీడ్ ఫండింగ్ ఉంది. కొన్ని క్వాంటిటీస్ ఆఫ్ టోకెన్ ఫార్మింగ్ చేస్తున్నారు. అవన్నీ రిలీజ్ అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? చాలా లాంగ్ ప్రాసెస్. ట్రస్టెడ్ క్రిప్టో కరెన్సీ, వర్తీ క్రిప్టో కరెన్సీ, ట్రస్టెడ్ క్రిప్టో కరెన్సీ ఆల్రెడీ లాంగ్ విజన్ తో లాంగ్ ప్రాజెక్ట్ సంవత్సరాల కొద్దీ తరాల కొద్దీ నడిపించేటువంటి ప్రాజెక్ట్ ఇది. ఫ్యూచర్ క్రిప్టో అసెట్ నీ దగ్గర ఉండాలి. క్రిప్టోకి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ నీ దగ్గర ఉండాలి. ప్లాట్ఫామ్ అంటే క్రిప్టోని ఎర్న్ చేసేటువంటి, భవిష్యత్తులో నీకు క్రిప్టో ఎర్న్ అయ్యేటువంటి, నువ్వు పని చేయని ముసలివాడైపోయి నువ్వు మంచం మీద పడ్డా నీ యొక్క అసెట్ పెరుగుతుంటది. ఆ ప్లాట్ఫామ్ ఇది పీవీసీ మెటా. మీరు అండర్ ఎస్టిమేట్ చేసుకోకూడదు. నీకు రివార్డ్ వస్తుంటది. ఒకవేళ నువ్వు టీం చేసుకున్నప్పుడు నీ టీం వర్క్ చేస్తుంటది. ఇది ఆషామాషిగా మనం అండర్ ఎస్టిమేట్ అయ్యకూడదు. నువ్వు పెట్టిన ప్రతి రూపాయి 10,000 టైమ్స్ నువ్వు ప్రాఫిట్ చూస్తావు. కానీ ఇక్కడ ఒకటే మనకు లేదు, ఓపిక లేదు. ఎవరేం చేయలేం సార్. ఒక నిర్దిష్ట సమయం, నువ్వు గ్యాస్ మీద పొయ్యి పైన నువ్వు ఒక గ్లాసు బియ్యం పెడితేనే ఒక నిర్దిష్ట సమయం వస్తేనే అది వండటానికి తినడానికి పనికొస్తుంది. నువ్వు స్టవ్ పైన గ్లాస్ బియ్యం వేసేసి నీళ్ళలో పెట్టి నేను 5 నిమిషాలు స్టవ్ ఆన్ చేసి అన్నం అయిపోయింది అనేసి అయిపోద్దా? ఒక అరగంట లేకుంటే 20 నిమిషాలు ఒక నిర్దిష్ట సమయం అనేది ఉంటుంది. ఆ సమయంలోనే నువ్వు దాన్ని తినే విధంగా దాన్ని కోసుకొని, లేకుంటే దాన్ని ఒక పండు కన్నా తీసుకుంటే, ఒక బియ్యం గ్లాస్ అనేది తీసుకుని దాన్ని ఉపయోగించే విధంగా మారాలంటే కొంత సమయం నువ్వు వేచి ఉండాల. అర్థం చేసుకోండి. ఫెంటాస్టిక్ బిజినెస్ ప్లాట్ఫామ్ లో మనం ఉన్నాం. ఫ్యూచర్ చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది పీవీసీ మెటాలో. క్రిప్టో నాలెడ్జ్ తీసుకుందాం. చేసే బిజినెస్ లో మంచి కొద్ది కొద్దిగా నాలెడ్జ్ పెంచుకుంటూ నిష్ణాతత ఎప్పుడైతే ఉంటుందో, ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నువ్వు ధైర్యంగా ఉండగలుగుతావు. ఆ ధైర్యాన్ని, నీకు మనోధైర్యం రావాలంటే నీకు ముందు విషయ పరిజ్ఞానం ఉండాల. విషయ పరిజ్ఞానం లేనప్పుడు నీకు అధైర్యం వస్తుంది, అపనమ్మకం వస్తుంది, భయం వస్తుంది. ఇవన్నీ పోగొట్టుకోవాలంటే నీకు జ్ఞానం ఉండాలి. వాటి మనం చేసే పని పైన ఆ జ్ఞానాన్ని సంపార్జన చేసుకోవాలి. జ్ఞానం సంపూర్ణంగా సమృద్ధిగా ఉన్నప్పుడు నిన్ను ఎవరు ఏం చేయలేరు. నీ పక్కన డానియల్ జాన్సన్ సారే వచ్చి, అయ్యా నేను చేసే బిజినెస్ మంచిది కాదు, ఇది బాగుంది చేసుకుంటే, సార్ ఏంటి సార్, డానియల్ జాన్సన్ సార్ కూడా నువ్వు క్లాస్ పీక్కునే విధంగా ఉండాలి. అది కాన్ఫిడెన్స్ అంటే.
అయ్యా డానియల్ జాన్సన్స్ గారు, అవంతా నాకు అవసరం లేదు, నాకు ఇదే మీరు మొదట్లో చేసిన బిజినెస్ ఫెంటాస్టిక్ ఉంది, ఇదే నమ్మకమైందని చెప్పాలా? థ్యాంక్ యూ సార్, అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ కోట సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నిజంగా సార్ ఇప్పుడు ప్రజెంట్ జరిగేది అంతా షేర్ చేసుకున్నారు మీరు. నిజంగా చాలా మంది అలాగే ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్, రమేష్ సార్. థ్యాంక్ యూ సార్. కోట నమస్తే సార్, కంటిన్యూ సార్. నమస్తే సార్. ఓకే సార్, ఓకే. ఎన్విడి ప్రసాద్ సార్, వెల్కమ్ సార్. సార్ రాయేష్ సార్, వెల్కమ్ సార్. రాయేష్ సార్ వెల్కమ్. ఇంకా 20 minutes ఉంది, మరి ఏమైనా మీరు షేర్ చేసుకోవాలంటే వస్తే బాగుంటుంది సార్. ఎస్ వస్తున్నాను. ఓకే సార్, ఒక 2 minutes, 1 minute, ఓకే 1 minute సార్, లో ఓకే వస్తున్నాను. సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఇప్పుడు మనకి చంద్రశేఖర్ సార్ ఆల్రెడీ చెప్పారు కదా సార్. ఆల్రెడీ ఇప్పుడు మనకి జరిగే విషయం అంతా ఎలా ఉంటాయి ఏంటి అన్నది అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి ఇందులో మీకు ఏమన్నా మరి ఈ సార్ చెప్పిన దాంట్లో ఏం అర్థమైంది ఏంటి అన్నది కూడా మీరు షేర్ చేసుకోవచ్చు కావాలంటే. 2 minutes, 5 minutes. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. నా వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ సార్, క్లియర్. థ్యాంక్ యూ. సో వండర్ఫుల్ గా మరి అందరూ ఓకే. సో థ్యాంక్ యూ ఇప్పటిదాకా మరి పూర్తిగా సెషన్ వినలేకపోయినా కూడా, బట్ ఏంటంటే ఇంకొక 2-3 రోజులు కూడా నేను కూడా బిజీగా ఉంటాను. దానివల్ల ఆల్రెడీ మీకు చెప్పాను, అంటే జాబ్లో కొద్దిగా ఎందుకంటే కొంచెం చేంజెస్ అనమాట. అందుకని చెప్పేసి అక్కడ కొద్దిగా లేట్ అవుతుంది అనమాట, నాకు లేట్గా వస్తున్నాను అనమాట. సో 1/2 hour 40 minutes లేట్గా వస్తున్నాను అనమాట. సో దానివల్ల ఇక్కడ నాకు ఇదవుతుంది. సో ఎనీవే అందరికీ వెల్కమ్. థ్యాంక్ యూ మై డియర్ పార్ట్నర్స్, ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు. వస్తున్న వారికి కూడా ప్రతిరోజు మీటింగ్ మాత్రం అందరూ అటెండ్ అవ్వండి సార్. సో దీనివల్ల మేము చెబుతున్నాం అని చెప్పేసి మాకే బెనిఫిట్ లేదు, బట్ వచ్చిన వాళ్ళకి మాత్రం మంచి బెనిఫిట్. ఎందుకంటే ఇప్పుడు ఏం మాట్లాడారో నేను వినేది కనుక నేను మరి నా కోణంలో నేను వెళ్తాను అనమాట. ప్రతి ఒక్కరూ మీరు మీటింగ్ అటెండ్ అవుతే మీ టీం కూడా అటెండ్ అవుతుంది. మనము ఖచ్చితంగా అందరికి చెప్తున్నాము, ఎటు తిరిగినా ఖచ్చితంగా మళ్ళా మనం ప్రీవియస్ మీట మనకు రావాల్సిందే. ఎంతమంది ఎటు తిరిగినా ఈవెన్ నేను ఇక్కడ ఉన్నాను కరెక్టే, బట్ నేను కూడా ఎంతో తిరుగుతూ ఉంటాను. అంటే మన మైండ్ కానీ లేకపోతే మనము మీటింగ్లలో కానీ వేరే అన్ని తిరుగుతాయి. కానీ మెయిన్ థింగ్ ఏంటి మనది పీవీసీ. దట్స్ ఇట్. మెయిన్ మనకు పీవీసీ అనమాట. ఏది ఏమైనా ఇట్స్ పీవీసీ. సో మనకు ఖచ్చితంగా మనకు పేషెన్సీ, అవును నిజంగా అన్నట్టుగా మనకు ఓపిక మాత్రం చాలా ఉండాల్సిన అవసరం ఉంది. కరెక్ట్, మనము ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనం అనుకుంటున్నాం కానీ డబ్బు సంపాదించలేదని చెప్పేసి చాలా మంది సంపాదించుకుంటుంది సార్. ఓకే, అది ఇక్కడ అంటే మనం ఎప్పుడైతే మీటింగ్ వస్తామో అది ఎలా అనేది తెలుస్తుంది అనమాట. మనం మీటింగ్ రాకపోతే మనకు తెలియదు, అవన్నీ మర్చిపోవాల్సి వస్తుంది. మనం సార్ ప్రతిదీ మనం మర్చిపోవాలి. ఏది ఇప్పటివరకు నేను కార్డ్ చేశాను, అమిత్ చేశాను, నేను తోపత్ చేశాను, నా దగ్గర 1000 టీం ఉండే, లేకపోతే 50 టీం ఉండే, 100 టీం ఉండే, ఇలా జరిగిపోయింది అలా జరిగిపోయింది అనే ధీమాలో కూడా ఇంకా కూడా ఉన్నారు పబ్లిక్ కొంతమంది. బట్ అలా అందు నుంచి మనం బయటపడాలి, బయటకు రావాలి. సో అప్పుడే మంచి. ఇక్కడ గౌరీ శంకర్ ఎవరు సార్? ఏమైనా మాట్లాడారా సార్? అన్మిట్లో ఉన్నారు అంటే అన్మిట్లో కానీ కాదు కానీ మీరు అన్మిట్ ఆప్షన్ ఇచ్చారు. ఎస్ చెప్పండి సార్. ఇందాక మాట్లాడారు సార్. ఇందాక మాట్లాడితే ఆ సార్ది ఒక డౌట్ సార్. ఎలా అంటే November 30కి సీడ్ ఫండింగ్ చేశారు కదా సార్. ఆ సీడ్ ఫండింగ్ చేసిన కొంతమందికి అప్పుడు రిఫ్లెక్ట్ అవ్వలేదని చెప్పేసి చెప్పారు కదా, అది ఇప్పుడు కూడా క్లియర్ అవ్వలేదని చెప్పేసి సార్ అడిగారు. ప్రాబ్లం. అవును సార్, ఇలాంటి ప్రాబ్లాలు ఉన్నాయి. మేము ఎన్నో రోజుల నుంచి కూడా ఈ విషయాలకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, మాట్లాడుతున్నాము, కానీ ఇప్పటివరకు కూడా క్లారిటీ ఇవ్వలేదు సార్ సిస్టమ్. నిజంగా చెప్తున్నాను. ఇక్కడ ఇలాంటి టైంలో నేను పూర్తిగా బయటకు మాట్లాడేస్తాను అనమాట. 100% సార్. చాలా మందికి కూడా క్లియర్ అవ్వలేదు. అలాగే August 3న చేసుకున్న వాళ్ళు కూడా
ఆ కింద ఎవరైతే చేశారో అవి కనబడట్లేదు. అలా అవ్వకూడదు అసలు. యాక్చువల్లీ అట్లా అయినా కూడా వాళ్ళు క్లియర్ చేయాలి. లేదు అంటే మరి మాకు తెలియదు అని చెప్పేసి వాళ్ళు అన్నట్టయితే కనుక ఎందుకు తెలియదు, మరి ఎందుకు తెలుసుకోకూడదు, లేదంటే మాకు ఆన్లైన్లో పెట్టండి అనే విషయాలు మేము మాట్లాడాం సార్. సో అట్లా అందరికి ఉంటుందని కాదు. అవును కరెక్ట్. ఇంకా దీనివల్ల ఏమవుతుందంటే సార్, మనం వాళ్ళకి ప్లాన్ ఇచ్చి సో అండ్ సో అని చెప్పి మంచిగా ఇది చేసి తీసుకొచ్చి అంత అయిన తర్వాత వాళ్ళకి అలా అయితే ఏమవుతుందంటే ఇక వాళ్ళు దీని ముఖం కూడా చూడరు. అంటే వాళ్ళ ఇంటెన్షన్ అట్లుంటది అనమాట. ఈవెన్ మీ అందరికి తెలుసు, నాకు కూడా ఒకటి వ్యాలెట్ అలా జరిగింది. నేను కూడా సీట్ బండింగ్ చేశాను. సో మీకు కూడా అలా రిఫ్లెక్ట్ అవ్వలేదు. $50 కట్ అయింది మార్చిలో చేస్తే. దెన్ కొంతమంది మన లీడర్లు మాట్లాడట్లా ఏప్రిల్లో మరొకసారి చేసి చూడండి అంటే సార్ అది మాత్రమే ఉంది తప్ప అది పాతది రాలేదు. సో దిస్ ద ఇది ఒకటి, ఇది మైనస్ పాయింట్ సార్. అలా అవ్వకూడదు. ఎందుకంటే అవును ఎందుకు వాళ్ళు రావాలి అలాంటప్పుడు. ఇప్పుడు సపోజ్ నేనంటే $50 అప్పుడు పెట్టాను నేను వాళ్ళకి. బట్ అందరూ ఎందుకు పెట్టాలి, యాక్చువల్లీ ఎందుకు పెట్టాలి అది వేరే విషయం. అదొకటి సిస్టంలో జరగకూడదు. ఇలాంటివి మనకు కావాలని చెప్పేసి నిజంగా చెప్తున్నాం సార్. చాలా రోజుల నుంచి రీసెంట్లీ మొన్న లాస్ట్ 2 to 3 మీటింగ్ లో కూడా నేనే ఈ విషయాన్ని లేవనెత్తాను. బట్ చాలా రోజుల నుంచి అంటున్నాము. ఎందుకంటే చెప్పి వేసారిపోయినట్టు అయిపోయింది అనమాట. అది ఏమంటాం కదా, మనకు కావాలా ఖచ్చితంగా. ఇంత మంచిగా మేము నమ్మి చేస్తున్నాం, మేము ముందుకెళ్తున్నాము. బట్ మీరు ఎన్ని రోజులైనా కూడా మాకు ఒక సపోర్టింగ్ లేకపోతే ఏం సార్. మీరు ఇలా పెట్టండి సపోర్టింగ్ అంటే ఎప్పుడైనా సపోర్టింగ్ గురించి కొద్దిగా మనకి ఏమైనా దొరికితే సో వేరే విషయాలు కూడా ఏంటంటే మనం పంపిస్తున్నాం. కొంతమంది అయితే ఏమంటారు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసి పంపిస్తున్నట్టుగా తెలిసింది అనమాట. అంటే సపోజ్ ఇప్పుడు ఇది మనకు ఒక మెయిల్ ఐడి దొరికింది అనుకోండి. సో మనం ఏం చెప్తున్నాం, పేజ్మెంట్.io సంథింగ్ ఏదైతే ఉందో అది. సో అలా ఈ రకంగా యూటిలైజ్ చేస్తున్నారు. అది కరెక్టే, వాళ్ళ గురించి మనం అవుతాయి. ఇక్కడ మన జెన్యున్ పర్సన్ కి కూడా ప్రాబ్లం ఉంటుంది. జెన్యున్ పర్సన్ ఇప్పుడు మనమే 100% మనం జెన్యున్ పర్సన్స్. సో ఎటువైనా మళ్ళీ మనం తిరిగి వచ్చేది పీవీసీ దగ్గరికి, అంటే జెన్యున్, దట్స్ ఇట్. సో వాళ్ళకి కొంతమంది చేయట్లేదు. వాళ్ళు ఇలాంటి దొరికినప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా మెసేజ్ చేయడం జరుగుతుంది అనమాట. అందుకే మనం చెప్పినప్పుడు మాత్రమే దానికి వాళ్ళు కేర్ తీసుకుంటున్నారు. వాళ్ళు లైవ్ గా డైరెక్ట్ రిప్లై ఇవ్వకుండా వర్క్ అనేది వాళ్ళు చేయడం జరుగుతుంది అనమాట. బట్ ఓకే సార్, ఎందుకంటే అది బాధాకరమైన విషయమే. బట్ చూద్దాం మరి ఈ రోజుల్లో ఏమవుతుందో చూద్దాం సార్. అలాంటి వాళ్ళు మాత్రం మీరు దాన్ని నెగిటివ్ అవ్వకండి. నెగిటివ్ అవ్వకుండా ఏం చేయండి అంటే, ఇప్పుడు మనం చూస్తున్నారు కదా పీవీసీ కూడా ఇప్పటికి కూడా వాల్యూ తక్కువగా ఉంది. సో మళ్ళీ మీరు నెగిటివ్ అంటే పబ్లిక్ అలా జరిగినప్పుడు రాక చూసి వచ్చేసరికి అలా జరిగేసరికి ఇంకింత నెగిటివ్ అవుతారు వాస్తవమే. బట్ ఏంటంటే మీరు ఇక్కడ ఒక $10,000 మనది కాదనుకొని చూడండి. మీరు చూస్తే ఏమవుతుందంటే అట్లీస్ట్ కనెక్టెడ్ వ్యాలెట్లో పెట్టుకోండి. మీలాంటి వాళ్ళు లాస్ అయిన వాళ్ళు. నేను అదే చేశాను సార్. ఆ లాస్ నేను పూడ్చాను ఆల్రెడీ. ఎందుకంటే ఆ టైంలో మనీ లేదు. ఎందుకంటే ఒక లేడీ అంటే మన మహిళ ఇంట్లో పని చేసుకొని వాళ్ళు $5,000-6,000 జమ చేసుకుని నాకు బతిమిలాడి వాళ్ళు చేసుకోవడం జరిగింది. అది వాళ్ళకి అలా జరిగింది. సో నేను వాళ్ళకి ఒక ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు, ఇట్లా మీకు చేస్తే ఇలా జరిగింది అని చెప్పేసి. సో వాళ్ళు మళ్ళీ బాధపడతారు. నాకు తెలుసు వాళ్ళు నాతో మాట్లాడినారు. వాళ్ళు నాతో మాట్లాడి సార్ ఇప్పుడు 2,000 అయినాయి, ఇప్పుడు 3,000 అయినాయి, ఇలా 4,000 అయినాయి అనుకుంటూ వాళ్ళు చేశారు. సో అలాంటి వాళ్ళకి నేను మీ డబ్బులు పోయినాయి ఏమనుకోవద్దు అంటే ఎట్లుంటుంది సార్ అని చెప్పి ఇచ్చాను. బట్ దాన్ని ఏం చేశానంటే పీవీసీ తక్కువ టైంలో బై చేసి మళ్ళీ అది పెరిగిన తర్వాత ఒక $6,000 నేను ఆ రకంగా కవర్ చేశాను. వాళ్ళకి ఇచ్చాను కదా ఆ టైంలో, ఆన్ టైంలో నేను లాసే. నా దగ్గర డబ్బు మనీ లేదు. బట్ నేను ఏ విధంగా చేశాను. బట్ దాన్ని నేను తీసుకుంటే కూడా నెగిటివ్ అవుతుంది. బట్ నేను అలా కాదు కదా, మీ అందరికి తెలుసు. నేను అలా కాదు, నేను మళ్ళీ మీకు చెప్తాను కూడా ఏ విధంగా దాన్ని ఏమంటారు సార్, ఓకే దాన్ని పూడ్చుకోవాలి. ఆ లాస్ని మనము కవర్ చేసుకోవాలి. ఆ విధంగా మీకు అందరికి కూడా అదే మాట చెప్తాను అనమాట. లాస్ని కవర్ చేసుకోండి. అప్పుడు మళ్ళీ ఏమైతే అంటే పీవీసీ మెటలో మళ్ళీ ముందుకెళ్లాలని ఒక ఆలోచన కలుగుతారు అనమాట. మన లీడర్లలో ఒక్కొక్కరికి దగ్గర 800-1000 యూనిట్లు ఇప్పటి వరకు
800 సంథింగ్ 800 నుంచి 1000 యూఎస్డిటీలు ఓన్లీ గ్యాస్ ఫీజుకే ఖర్చు అవుతున్నాయి. అలాంటి లీడర్స్ ఉన్నారు మన దగ్గర, చూస్తున్నారా సార్? ఓన్లీ గ్యాస్ ఫీజుకి. అంటే వాళ్ళు చేసిన దానికి మళ్ళీ కాంపౌండింగ్ అని, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇంకోటి కొంచెం అక్కడికి కొంచెం ఇక్కడికి అని, లేకపోతే ఏదో ఏదో అని సంథింగ్. ఇప్పటి వరకు ఒక్కొక్క లీడరు 800 యూఎస్డిటీ నుంచి 1000 యూఎస్డిటీలు కూడా పెడుతున్నారు. సో వాళ్ళ నమ్మకం, వాళ్ళని నేను చూస్తాను అనమాట. నేనైతే అంత పెట్టలే, అంత గ్యాస్ ఫీజు నాకు తగల అంతగాను, ఎట్లా చెప్తున్నాను. సో ఈ విధంగా పాజిటివ్గా వెళ్ళాలన్నమాట. అంటే నేను చెప్పేది పైసలు పోతాయని చెప్పి నేను అనట్లేదు సార్. ఈవెన్ 10 రూపీస్ అయినా కూడా మనీ మనకి ఎవరు వట్టి ఇవ్వరు కదా సార్. బట్ ఏంటంటే ఎప్పుడన్నా ఏదైనా లాస్ అయినప్పుడు నేను ఇప్పుడు ఇక్కడ ఇంత లాస్ అయ్యాను, ఈవెన్ నో ప్రాబ్లం, దాన్ని కొన్ని నోట్ చేసి పెట్టుకో. సో దాన్ని నువ్వు కవర్ చేసుకో, అది కూడా పీవీసీ మెటీరియల్ కవర్ చేసుకో మళ్ళా. కాకపోతే మీరు అనొచ్చు మళ్ళీ మనీ ఉండాలన్నా సార్, ఉన్న మనీ పెడుతుంది అని. ఇక అన్నిటికీ సమాధానం ఉండయి. బట్ ఏంటంటే ఇలా చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. ఓకేనా? సో అందుకే నేను ఏమంటానంటే, చాలా మంది అదే విషయంలో ఇంకా ఉన్నారు, ఏది పాత రోజుల్లోనే ఉన్నారు. అందులో నుంచి బయటకు రండి, బయటకు వచ్చి సో కంటిన్యూ అండి. ఇప్పటిదాకా చంద్రశేఖర్ మనం మాట్లాడారు ఏ విధంగా అనేది చూసారా? అప్పుడు అదే టైంలో నేను ఎంటర్ అయ్యాను అనమాట. కొద్దిగా అంటే ముందు ఎంటర్ అయ్యాను, బట్ నేను వినలేదు. సో చంద్రశేఖర్ సార్ మాట్లాడుతున్న మిడిల్లో వినడం జరిగింది అనమాట. ఓకే, సో ఒకటి అర్న్ చేసుకోవాలనుకుంటే ఏ విధంగా అయినా మనము సంపాదించుకోవచ్చు సార్. మీకు ఇష్టమైతుంది, మీకు నమ్మకం ఉంటే వేరే చేసుకోండి. ఎవరు అడుగుతున్నారు సార్? యాజ్ యువర్ విష్. మీ మనీ మీరు ఏ విధంగా దాన్ని ఆటాడుకోవాలంటే ఆడుకోవచ్చు. బట్ ఇక్కడ మీరు చేయాల్సింది చేసుకోండి. అట్లా ఇక్కడ దీన్ని వదిలిపెట్టద్దు అనమాట. ఇది మనకు చాలా చాలా బెనిఫిట్. ఫైనల్ ఒకటి చెప్తాను, మనకి ఏమైందంటే సార్, పీవీసీ వాల్యూ మనము స్టార్టింగ్లో ఎప్పుడైతే పెరుగుతూ వచ్చిందో అప్పుడు ఏమైందంటే సార్, మీ ఆలోచనల విధానాలు డిఫరెంట్గా ఉన్నాయి. నేను అందరిని అనట్లేదు, కొంతమంది. సో అప్పుడు ఎందుకు పెరిగింది? మనుషులు తక్కువ ఉన్నారు అని చెప్పి మీరు అంటున్నారు, మనుషులు తక్కువ ఉన్నారని మీరు అంటున్నారు. బట్ ఆ తక్కువ మనుషులు ఎక్కువ అమౌంట్ పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఎక్కువ మనుషులు చాలా తక్కువ అమౌంట్. అంటే అప్పుడు వచ్చిన వాళ్ళు, ఈవెన్ నేను ఎన్నోసార్లు షేర్ చేశాను, నేను ఎందుకు మీకు జాబ్ చెప్పలేదు, మనం 2 రోజులు క్వశ్చన్ ఆన్సర్ చేసుకున్నాము, నేను ఎందుకు మాట్లాడలేదు తెలుసు సార్. ఆ ఆన్సర్ నేను చెప్తే మళ్ళీ అదే చెప్పినట్టు ఉంటుంది అనమాట. చెప్పినట్టు ఉంటుంది చెప్పి నేను చెప్పకుండా మన లీడర్స్ అందరినీ ఆ విషయాన్ని గురించి షేర్ చేయమని చెప్పిన. సో మనకు సిస్టమ్ ప్రాఫిట్ ఇచ్చింది సార్. అయితే ప్రాఫిట్ తీసుకుని ఏం చేశారంటే బయటకి అయిపోయారు. దిస్ ఇస్ ద ప్రాబ్లం సార్, మెయిన్ థింగ్స్ ఇది ప్రాబ్లం. ప్రాఫిట్ అనేది ఇచ్చింది, అప్పుడు మనకు తక్కువ అయినా కూడా సో సంథింగ్ ఒక్కొక్కరు 6,000 పెట్టారు. మన లీడర్లో ఏం చేశారంటే 1 లక్ష నుంచి 10 లక్షలు ఆ రకంగా సీడ్ ఫండింగ్ చేశారు స్టార్టింగ్ బిట్వీన్ ఆగస్టు సెప్టెంబర్ అండ్ బిట్వీన్లో. ఓకే, జూలై ఆగస్ట్ సెప్టెంబర్ బిట్వీన్లో. సో వాళ్లకు 10 lakh పెట్టుకున్న వ్యక్తికి, 1 లక్ష పెట్టుకున్న వ్యక్తికి వాడు 13 లక్షల రూపాయలు తీసుకున్నారు. 100% తీసుకున్నారు కదా. ఇది మళ్ళీ మోటివేషన్ కాదు. రాజేష్ సార్, ఎస్, 2.5 కోటి పెట్టాడు చూడండి. ఆయన ఎప్పుడు పెట్టింది, ఎన్ని రోజులు ఇప్పుడు పెట్టుకున్నాడు? ఆయన 2.5 కోటి పెట్టి పీవీసీ పెట్టుకున్నాడు చూడండి. స్లైడ్ వచ్చింది చూడండి. ఆయన ఎన్ని డాలర్లు పెట్టుకున్నాడు తను? ఐడియా ఉంది సార్? నాకు అంత కరెక్ట్ గా ఐడియా లేదు. నేను దాన్ని కూడా తీసి స్క్రీన్ షేర్ చూపిస్తాను కావాలంటే. అయితే ఈ విధంగా మనకు తీసుకున్న వ్యక్తికి మరి ఈ విధమైన బెనిఫిట్ ఇచ్చింది. దానికి మనము మర్చిపోయినాం. ఎందుకంటే అందరు చేసుకోలేదు కదా, కొంతమంది చేసుకున్నారు. సిస్టమ్ ఎక్కడ చెప్పలేదు కొందరే చేసుకోండి, నేను కొంతమందికి ఇస్తానని చెప్పలేదు. బిఫోర్ నోటిఫికేషన్ ద్వారా చెప్పడం జరిగింది, నోటిఫికేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. సో అలా చాలా మంది, అందరికీ తెలుసు ఏది పీవీసీకి వచ్చే ముందు ఇది ఖచ్చితంగా పైకి వెళ్తుందని అందరికీ తెలుసు సార్. మనం ఎవరైతే ఈ
చాలా మంది ఎవరైతే ఉన్నారో ఆటో పూల్ గురించో లేకపోతే ఇంకా అదే ఇదో అని చెప్పేసి వాళ్ళందరూ వెనుకబడ్డారు. కానీ సిస్టమ్ ఆలోచించింది ఏంటంటే ఎవ్రీ వన్ కమ్, అంటే అట్లీస్ట్ ఇప్పుడు 80 లక్షలు అనుకుంటాం మనం, 85 లక్షల మెంబర్స్ అనుకుంటాం. ఓకే, వదిలేసేది దాన్ని. నేను 40 లక్షలు అంటాను, అది కూడా పోనీ. సో సిస్టమ్ ఏమనుకుంది, 50% పీపుల్ యా 10% రారా ఆన్ ద స్పా ఆన్ టైంలో మెయిన్ టైంలో అట్లా అనేది సిస్టమ్ ఇంటెన్షన్. బట్ ఇక్కడ ఏమైంది అంటే నేను వచ్చాను, నా దగ్గర 10 వ్యాలెట్ ఉన్నాయి కదా, 10 వ్యాలెట్లకి దగ్గర దగ్గర 2 లక్షలు ఫస్ట్ డే చేశాను. అంటే నేనని కాదు, నేను కూడా కొంతవరకు చేశాను, మీ అందరికి షేర్ చేశాను, అయిపోయింది. అలా ఇలా చేసుకున్న వాళ్ళే చేసుకున్నారు. అంటే ఏమైంది, తీసుకున్న వాళ్ళే తీసేసుకున్నారు సార్ మనీ. సో అది మనీ కాదా? సిస్టమ్ ఇచ్చింది మనీ కాదా మరి? సో ఇది మనకు గుర్తుండదు. అంటే ఓకే ఇది పెరుగుతుంది కదా అని చెప్పేసి చాలా మంది వచ్చారు సార్, వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పలేకపోతున్నా వాస్తవమే. వాళ్ళు వచ్చిన 6,000తో వచ్చారు, కరెక్టే, వాళ్ళు అక్కడ నిలబడిపోయారు, మళ్ళీ ఆటోపుల విధానంలోకి వెళ్ళిపోయింది. మనకు వస్తుంది కదా అంతే. సో క్రిప్టో అనేది మనకు తెలియదు. సో ఇక్కడ ఏమైందంటే బయట వాళ్ళు ఎంటర్ అయ్యడం, చాలా మంది ఎప్పుడు ఎంటర్ అయ్యారు, దేనికి ఎంటర్ అయ్యారు, వాళ్ళు వాల్యూ తక్కువ ఉన్నప్పుడు ఎంటర్ అవ్వడం, అయిన తర్వాత తీసుకుని బయటకు వెళ్ళిపోయారు. మిగిలింది మనమే, మిగిలింది చాలా తక్కువ మెంబర్స్, తక్కువతో చేసుకున్న మెంబర్స్. ఇక్కడ ఎవరు కూడా తీసుకున్న వాళ్ళు నేను తీసుకున్నాను అవునని చెప్పేవాళ్ళు మన మీటింగ్లో లేరు. తీసుకున్నారు కానీ ఎగ్జాంపుల్ మన మీటింగ్ రావట్లేదు వాళ్ళు. ఎక్కువ మంది నేను చెప్పేది ఉన్నారు, తీసుకునే వాళ్ళు ఉన్నారు, చెప్పారు వీళ్ళు ఓకే. బట్ ఇక్కడ ఎక్కువ మంది తీసుకునే వాళ్ళు ఉన్నారు, తీసుకున్న వాళ్ళు లేరు. పర్సంటేజ్ తక్కువ ఉంది, తీసుకున్న వాళ్ళ పర్సంటేజ్ తక్కువగా ఉంది. బట్ ఇక్కడికి అప్పుడప్పుడు శివకుమార్ సార్ అంటే అందరు రావాలి అవును, వాళ్ళందరూ ఫస్ట్ డే సీట్ పని చేశారు సార్. వాళ్ళు ఎందుకు రావట్లేదు అంటే డౌన్ టీమ్ చేసుకోలేదు. నేను సంపాదించుకున్నా అని చెప్తే నాకు కొన్ని అంటావు, అది 100% వస్తుంది. అవును, 1 లక్ష పెట్టావు కదా సార్, 13 లక్షలు 12 లక్షలు తీసుకున్నారు కదా, 1 లక్ష పంచండి మాకంటే అంటాడు. బెటర్ దెన్ ఎందుకు ముందుకు రావాలా, ఎందుకు చెప్పాలా, నా పని నేను తీసుకున్నా అంటే నేను పెట్టుకున్నా, నేను తీసుకున్నా, అది కూడా కరెక్టే. వాల్యూస్ అది కూడా కరెక్టే. ఒకటి ఇక్కడ ఆ లీడర్ చెప్పకపోతే, కింది వాళ్ళకి చెప్పకపోతే మాత్రం తప్పు. ఏమని పైసలు తీసుకున్నామని కాదు, మీరు కూడా చేసుకుంటే ఈ విధంగా మనకు సక్సెస్ అనేది ఇందులో వస్తుంది అని చెప్పకపోతే తప్పు ఆ లీడర్ది. అదొకటి. సో సార్ అది క్రిప్టో అన్నమాట. అయితే ఇంతలా పడిపోకపోతున్నా మీరు అన్నట్టు నిజమే. వాడు మనం అనుకుంటాం కానీ వాళ్ళ చేతిలో ఉంది, అందుకని చెప్పేసి మొత్తం మన పైసలు తీసుకోవడానికి తగ్గించాడు, పైసలు ఇవ్వడానికి పెంచుతున్నాడు. అది ఎప్పుడు కానీ పబ్లిక్ మీద కక్షతో ఏది చేయదు, ఏది జరగదు, అది ఆటోమేటిక్గా జరుగుతుంది. మనం ఆలోచన విధానం ఆ విధంగా ఉంటుంది అంతే. మన ఆలోచన విధానం ఆ విధంగా ఉంటుంది అంతే. దట్స్ ఇట్, ఇంకోటి ఏం లేదు. నువ్వు వచ్చావు, అందుకే నువ్వు ఈ రోజున ఎక్కువ పెట్టుకున్నావు అందుకని చెప్పేసి నేను ముంచేసేయాలా ఇక్కడ అని చెప్పేసి కాదు సార్. అది ఎక్కడికి పోయింది, మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. ఒక వ్యక్తి $12 ఉన్నప్పుడు కొన్నాడు, 4 లక్షలు 6 లక్షలు కొన్నాడు. బట్ దీన్ని మర్చిపోయాడు, దాన్ని పట్టించుకోలేంగా, దేన్ని అసలు మీటింగ్ రాలా, మరి రోజు ఏం జరుగుతుంది అని చెప్పేసి అనుకోవాలా. 12 తర్వాత 13 వస్తుంది అనుకున్నారు ఎవరైనా, నేను కూడా అనుకున్నాను కదా. సో అలా తగ్గుతూ వచ్చింది. ఫైనల్లీ $4 $3 అయిన తర్వాత నా 6 లక్షలు చూస్తే ఏమైంది, అయింది. సో బట్ మేము కూడా తీసుకున్నాం ఇక్కడ, మేము దాన్ని మార్చుకున్నాం కదా, లాస్ని మళ్ళీ పూడ్చుకున్నాం కదా, దట్స్ ఇట్. అలా అన్నమాట. అంటే ఇక్కడ తను చేసుకున్నాడు కదా అని చెప్పేసి తగ్గించలేదు ఇక్కడ సిస్టమ్. అతని మైండ్లో సెటిల్ ఏంటి సార్, మనందరికీ తెలుసు ఎవరు అనేది. 2-3 ఉన్నారు కదా సార్, ఇక్కడ రారు, ప్రతి భారతిలో వాళ్ళు చాలాసార్లు మాట్లాడడం జరిగింది, అప్పుడప్పుడు వింటుంటాను అనమాట. అవును, నువ్వు తీసుకున్నావు కరెక్టే, బట్ నువ్వు ఎందుకు లైవ్లో లేవు, వాళ్ళు మన దగ్గర రాలరు అందుకని చెప్పి మనం చెప్పలేదు. బట్ నా ఇంటెన్షన్ ఇదే ఉంటుంది, నువ్వు అంతా తీసుకున్నావు, ఓకే మంచి పని చేసావు, లాభం వస్తుందని చెప్పి తీసుకున్నావు, కరెక్ట్, నేను కాదని నేను అన్నాను. బట్ నీ మెయిన్ గలతి ఏంటంటే, తప్పు ఏంటంటే ఏం జరిగింది అంటే లైవ్లో లేవు. కానీ నువ్వు తీసుకున్నావని చెప్పేసి తగ్గిందా, కాదు కదా. సో నేను తీసుకున్నానని చెప్పేసి పెరుగుద్దా, కాదు కదా.
సో ఈ విధంగా పబ్లిక్ ఏంటంటే తీసుకున్నది బయటకి ఏంటి సార్ కాల్ వస్తుంది. जी नमस्कार. ओके सर, आपको आवाज नहीं आ रहा है, मैं कॉल करता हूँ. सर जी मैं कॉल करता हूँ. ఓకే. సో ఏంటంటే తీసుకున్న వాళ్ళంతా బయటకు వెళ్ళిపోయారు సార్. అందరూ ప్రాఫిట్ తీసుకొని బయటకు వెళ్ళిపోవడం జరిగింది అనమాట. ఇందులో రన్ అవ్వకుండా ఆ మనీని తీసుకెళ్లి మళ్ళీ వేరే కడ పెట్టి చేతులు కాల్చుకుంటున్నారు చాలా మంది. కొంతమంది మాత్రమే పక్కకు తప్పుకున్నారు, కానీ చాలా మంది దాన్ని వేరే కాడ చేస్తున్నారు. ఓకే. సో ప్రతి ఒక్కరు అది అలా ఎందుకు జరిగింది, మననే తీసుకోవాలని చెప్పేసి ఇలా తగ్గించారు, అప్పుడే పెంచారు అనడానికి లేదు సార్. అది డీటెయిల్ గా మీకు వెళ్తే దగ్గర ఆ ఒక రోజు మీకు ఆ డీటెయిల్ కూడా నేను చెప్తాను సార్, ఏంటిది ఏం కథ అనేది. 1.5 hour 2 గంటలు పడుతుంది. ఓకేనా. సో బట్ మనం ఆల్రెడీ ఆ విషయాలన్నీ ఇక్కడ ఏదో ఒక రోజు వచ్చినాయి మాట్లాడుకున్నాం. అయినా కూడా మీకు నేను ఈరోజు క్లియర్ చేసిన ప్రయత్నం చేయాలి చిన్న అంటే షార్ట్ కట్ లో. ఓకే సార్. సో ఇప్పటికి కూడా అదంతా మర్చిపోండి. ఇలాగే ఉంటే కూడా మనం సంపాదించుకోవాలి అంతే. ఈ రేటు అనేది కొద్దిగా అలా ఫ్లక్చుయేషన్ జరుగుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది, అవుతూ ఉంటుంది. సో మనం అనుకున్న రేట్ రావడానికి కొద్దిగా టైం పడుతుంది. ఎప్పుడంటే అది చెప్పరాదు. ఓకేనా. సో డోంట్ వరీ, బీ హ్యాపీ అందరూ. సో మంచి పాజిటివ్నెస్తో ముందుకెళ్ళండి. ఓకే. సో మరి ఇక టైం కూడా అయింది. సో నేను ఈరోజు ఒక సార్ వచ్చినట్టున్నారు. ఆ సార్కి వెల్కమ్ చెప్పినారు అందరు మీరు, నేను చూశాను. బట్ ఆ సార్ ఏం మాట్లాడాలో నేను వినలేదు. సో ఇప్పుడు లేనట్టున్నారు ఆ సారు. ఐ థింక్ వీరయ్య సార్. ఓకే, నో ప్రాబ్లం సార్. కంటిన్యూగా మీటింగ్ రావడానికి ప్రయత్నం చేయండి సార్. సో అందరి తరపున మీకు వెల్కమ్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ. మంచి మీరు ప్రతిరోజు రావడానికి ప్రయత్నం చేయండి సార్. ఓకే సార్, మరి ఇక సెషన్ ఎండ్ చేసుకుందామా? ఈరోజు మరి టైం కూడా అయ్యింది. నేను కొద్దిగా లేట్ వచ్చాను, మీరందరైతే స్టార్టింగ్ నుంచే ఉన్నారు. సో థ్యాంక్ యూ మై డియర్ పార్ట్నర్స్. ఇంకేముంటే మనం రేపు మాట్లాడుకుందాం. ఓకే. సో థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్తే. ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు సార్. సో థ్యాంక్ యూ ఆల్. జై పీయూష్ మేట, పీయూష్ బిల్ నెవర్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై పీవీసీ మేట. జై పీవీసీ మేట, పీవీసీ మేట నెవర్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ వెంకటేష్. జై పర్లవైన్, జై పీవీసీ మేట, పీవీసీ మేట నెవర్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ అండి పీవీసీ మేట. పీవీసీ మేట విల్ నెవర్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్.